ఎందుకంటే జనాల్లో చాలా వరకు కమ్యూనిటీ గురించి చాలా వరకు బ్యాడ్గా పోర్ట్రే చేశారు. అండ్ నలుగురు చేసిన తప్పుకి టోటల్ కమ్యూనిటీ ఏం చేసింది? మనకు చేతికున్న 5,000 ఒకలాగా ఉండవు, మాలో అందరు ఒకలాగా ఉంటారని ఎలాగనుకుంటారు? ఆ రోజు ఒక సంఘటనలో ఇప్పటికీ చాలామంది యూట్యూబర్స్ కానీ మంచి మంచి సోషల్ మీడియా వాళ్ళు ఇప్పటికి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు రీసెంట్గా జరిగిన విషయానికి చీరలు ఇప్పారు, లంగలు ఎత్తారు, మొత్తం టోటల్ మా పిల్లల ముందు అట్లా చేశారు ఇట్లా చేశారు, ఎంతవరకు కరెక్ట్ అని అడిగారు. కానీ ఎంతవరకు కరెక్ట్ ఇది? ₹1,00,000 అడిగారు అని చెప్తున్నారు. మాలో కూడా చాలా గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు మేము పరని వాళ్ళు బయటికి వెళ్ళి ఫోన్ చేసి వీళ్ళు ఇట్లా చేశారు కదా, మేము వెనక నుంచి సపోర్ట్ ఇస్తాము, మా పేర్లు బయటకు రావద్దు. మీరు ప్రేమలో ఉన్నప్పుడు కనీసం మిమ్మల్ని ప్రేమగా చూసుకోవడము, బైక్ మీద తిప్పడము, సమాజంలో తీసుకెళ్లడము అలా ఎప్పుడైనా జరిగిందా? ఇందాక చెప్పాను కదా, రాత్రిపూట కోపం వచ్చినా సంతోషం వచ్చినా మీరు తాళి కొడతారు, అవునా? ఆ తాళి ఎందుకు కొడతారు? ఇప్పుడు అక్క అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే నైట్ మళ్ళీ సంసారం చేస్తారు. నీకు నేను కావాలన్నా ఇంట్లో వాళ్ళు కావాలన్నా. ఓకే, జనాలకు ఒకటే చెప్తున్నా, దయచేసి వాళ్ళకి ఎప్పుడు కానీ ఒక హెల్ప్ఫుల్గా ఉండండి. వాళ్ళు ఏదో భిక్షాటన కోసం వచ్చినప్పుడు ఎవ్వరు కానీ ఈ టాపిక్ ఎత్తకుండా వాళ్ళని మంచిగా ఒక చెల్లెలాగా, ఒక అక్కలాగా, ఒక అమ్మలాగా గౌరవించి వాళ్ళని మాత్రం మళ్ళీ టార్గెట్ చేయొద్దు. దయచేసి జనాలందరికీ చెప్తున్నాను. హాయ్, హలో, నమస్తే, వనక్కం, ఆదాబ్, సత్ శ్రీ అకాల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనకి రీసెంట్గా ఏదైతే సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ హల్చల్ అవుతున్న కమ్యూనిటీ వాళ్ళ గురించి మాట్లాడదామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా, ఎందుకంటే జనాల్లో చాలా వరకు కమ్యూనిటీ గురించి చాలా వరకు బ్యాడ్గా పోర్ట్రే చేశారు. అండ్ నలుగురు చేసిన తప్పుకి టోటల్ కమ్యూనిటీ ఏం చేసింది? వాళ్ళకి పొట్టకూటి కోసం ఇప్పుడు అంటున్నారు చాలామంది సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్ళల్లో చాలామంది వరకు ఏంటంటే వాళ్ళు వర్క్ చేసుకోలేరా, ఈ జాబ్ చేయించండి, ఆ బిజినెస్ పెట్టించండి అని మాట్లాడుతున్నారే. ఓకే, మీ ఇంట్లో పని మనిషిలాగా పెట్టుకుంటారా ఒక ట్రాన్స్ని? నేను మీకు ప్రశ్నిస్తున్నా, మీరు పెట్టుకుంటారా? ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో, ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నారో నేను అడుగుతున్నాను, ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఒక అమ్మాయిని కాకుండా ట్రాన్స్ని పని మనిషిగా పెట్టుకుంటారా? లేదు అంటే మీ బిజినెస్లలో ఒక ట్రాన్స్ని పెట్టుకుంటారా? లేదు అంటే మీకు ఒక డాక్టర్ అయితే మీరు ఒక హాస్పిటల్లో నర్సుగానో లేదు అంటే ఏదో ఒక విధంగా మీరు ఒక జాబ్ ఇస్తారా? నేను సవాల్ విసురుతున్నా. ఇప్పుడు మీరందరూ జనాల్లోకి మొత్తం టోటల్ కమ్యూనిటీని మొత్తం బ్యాడ్గా చేస్తున్నారు కదా. మీ వ్యూస్ కోసం, మీ సంపాదన కోసం వాళ్ళే దొరికారా? మీకు ఒక ట్రాన్స్ దొరికారా? ఎందుకు వేరే టాపిక్సే దొరకలేదా? నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతవరకు కరెక్ట్? అది ఎంతవరకు కరెక్టో? నలుగురు చేసిన తప్పుకి టోటల్ కమ్యూనిటీని బ్యాడ్ చేస్తున్నారు జనాల్లో మొత్తం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా, భిక్షాటనకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా, నేను ఇప్పుడు మీరు ఇది చేస్తే, మీరు ఇలా డిమాండ్ చేస్తే, డిమాండ్ చేయరు. వాళ్ళు ఎందుకు చేస్తారు? ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు నేను వాళ్ళకి కంప్లైంట్ ఇస్తా, వీళ్ళకి కంప్లైంట్ ఇస్తా. వాళ్ళ పొట్టకుట్టి కోసం ఇప్పుడు ₹10 అడుక్కోలే, వాళ్ళు అడుక్కుంటున్నారు. పోనీ మీరు జాబ్స్ ఇవ్వండి అందరూ ఇండ్లలోకి, నేను చూస్తాను ఎంతమంది కేవలం జాబ్ వరకు ఎందుకండి, మీ ఫ్యామిలీకి తెలిసేలాగా ఒక ట్రాన్స్తో ఒక ఫోటో దిగండి, ఫోటో దిగి ఇంట్లో చూపించండి ధైర్యం ఉంటే. ఒక ట్రాన్స్ మీద పడిపోతున్నారు కదా. ఇప్పుడు ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ, ఈమె నా ఫ్రెండ్, ఈ ట్రాన్స్ అనే అమ్మాయి నా ఫ్రెండ్ అని చెప్పేసి ఒక్కసారి పరిచయం చేయండి ఇంట్లో వాళ్ళకి, నేను చూస్తాను ఎంతవరకు కరెక్ట్గా మాట్లాడుతున్నారో. జాబ్ దాకెందుకు, జస్ట్ నా ఫ్రెండ్ అని పరిచయం చేయండి. మీకు అంత ధైర్యం ఉందా? ప్రతి దానికి వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు. మొన్న నలుగురు చేసిరు మిశ్ర. అలా అయితే ఇప్పుడు రీసెంట్గా ఒక అబ్బాయి జరిగిన తప్పుకి 6 ఏళ్ల బాలిక నుంచి 60 ఏళ్ల ముసల్ది కూడా రేప్ చేసిన సంఘటనలు ఉన్నాయి. మరి అందరు అబ్బాయిలు ఇలా అని చెప్పేసి బ్యాడ్ అని పోర్ట్రే చేయలేదు ఎవరు? ఎందుకని? ట్రాన్స్ అయితే ఈజీగా మేము వాళ్ళని బ్లేమ్ చేసేయచ్చు, జనాల్లో పోర్ట్రేట్ చేయొచ్చు అని చెప్పేసి కామ్గా వదిలేస్తారు. అంతవరకు ఎందుకు? వాళ్ళు ఫైట్ చేయలేక? వాళ్ళు ఫైట్ చేయగలుగుతారు, కానీ అక్కడ వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గమనించినంతవరకు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి ఒక ఫ్యామిలీస్ ఉంటాయట. నేను రీసెర్చ్ చేసినంత వరకు వాళ్ళకే కమ్యూనిటీ ఉండదు. ఆ ఫ్యామిలీ చేసింది మేమేం చేసాం? ఎందుకు మీరు నిలబడలేరా వాళ్ళ కోసం?
ఇప్పుడు వాళ్ళు కొట్టారు అని తను మేము ఏం అనకముందే కొట్టారంటే ఒక్క చేయి కలిస్తేనే చప్పట్లు, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, ఒక చేయి కాదు కదా. సో అలాగే 2 దిక్కుల మిస్టేక్ ఉంటేనే అవుతుంది. ఒక దిక్కు మిస్టేక్ తీసుకొని ఎలా మాట్లాడుతున్నారు మీరు? 2 దిక్కుల మాట్లాడాలి. వాళ్ళని ఎందుకు అంత పోర్ట్రేట్ చేస్తున్నారు? అంత హీనంగా కనిపిస్తున్నారా వాళ్ళు మీకు? ఒక్క ఫోటో దిగి మీరు ఇంట్లో చూపించలేకపోతున్నారు, కానీ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ అంత బ్లేమ్ చేస్తున్నారు. ఎందుకని అట్లా? ఇది ఎంతవరకు కరెక్టు ఏంటి అని చెప్పేసి మనము ఇప్పుడు హైదరాబాద్ నుంచి వర్ష గారు ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి వచ్చారు, మనం వాళ్ళ నుంచే తెలుసుకుందాం. హాయ్ వర్ష గారు. హాయ్ టోనీ గారు, ముందుగా మీకు నమస్కారం, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. నమస్తే. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో రీసెంట్గా జరిగిన సంఘటన గురించి ఎన్నో మాటలు పడుతున్నారు, జనాల్లో మాటలు పడుతున్నారు. సిగ్నల్ పాయింట్ దగ్గర భిక్షాటన గురించి కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి రూల్స్ వచ్చాయి అంటున్నారు. సో అది మీకు ఎంతవరకు కష్టంగా ఉంది? ఎంతవరకు వాళ్ళు మిమ్మల్ని ఎంతవరకు ఫేస్ చేస్తున్నారు జనాల్ని? ముందుగా నేను జనాలకు చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరో ఎక్కడో చేసిన దానికి అందరిని ఒకేసారి అనకండి. మా దాంట్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. అందరు ఒకలాగా ఉన్నారని చెప్పట్లే. మనకు చేతికున్న 5 వేళ్ళు ఒకలాగా ఉండవు. మాలో అందరు ఒకలాగా ఉంటారని ఎలాగనుకుంటారు? ఆ రోజు ఒక సంఘటనలో ఇప్పటికీ చాలామంది యూట్యూబర్స్ కానీ మంచి మంచి సోషల్ మీడియా వాళ్ళు ఇప్పటికి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. అందరూ మేము కొట్టారని చెప్తున్నారు తప్ప, అక్కడ ఆ వ్యక్తి వచ్చి మమ్మల్ని తిట్టకపోతే, ఆ వీడియోలో చూసుంటారు కూడా మీరు, కట్టె తెచ్చి మమ్మల్ని కొడతాడు. అవును. ఇప్పటికి ఒక అమ్మాయికి చేతికి ఫ్రాక్చర్ అయింది. అది ఎందుకు బయటికి రాలేదు మరి? ఇప్పుడు ఒక మగాడి జరిగితేనేమో 10 మంది వచ్చేస్తారు, ఏమైంది అనుకుంటారు. ఒక అమ్మాయి జరిగితే 10 మంది వచ్చేస్తారు. అది 10 మంది ఒక ట్రాన్స్కి ఏమైనా జరిగితే ఎందుకు రారు ముందుకి? సో మీకు కమ్యూనిటీలో ఎవరు ఇప్పుడు వాళ్ళ నలుగురికి జరిగింది, ఆ అమ్మాయిలకు నలుగురికి దెబ్బలు జరిగాయి, ఇంజ్యూర్ అయింది అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ వేరే ట్రాన్స్ కూడా బ్యాడ్ అయిపోయారు, చాలా మంది వరకు బ్యాడ్ అయిపోయారు. కానీ వాళ్ళు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు ఆ నలుగురు అమ్మాయిలకి? అక్కడ మా పెద్దవాళ్ళు కూడా ఏమన్నారంటే, వాళ్ళు కొట్టారు పర్లేదు, మీరు కొట్టడం తప్పు. దానివల్ల చాలా మంది ఫేస్ చేసాం మేము. ఇప్పుడు ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళినా, మీరు కీసర్లో జరిగిన గొడవ గుర్తుంది కదా, ఎగ్జాక్ట్లీ సింపుల్ గా చెప్పేసి డబ్బులు ఇవ్వము, మీకు నచ్చితే ఈ 500 ఎంతో మంది, అక్కడ 10 మంది ఉండేది, 100 మంది ఉండేది, 500 ఇస్తాము, నచ్చితే తీసుకుని, లేకపోతే వెళ్ళిపోండి, లేదంటే మేము హైయర్కి కంప్లీట్ చేస్తాము. ఏం చేస్తారు హైయర్స్ వచ్చి మాకు ఒక పూట భోజనం పెడతారా? పెట్టరు కదా. మా వృత్తి మాదే, దేవుడా అనేసి వెళ్ళి 4 షాపులు అడుక్కుంటే కానీ, ఒక పెళ్ళి అడుక్కుంటే కానీ మాకు కడుపు గడుస్తుంది. అలాగే అంటుంది కదా, ఇప్పుడు సమాజంలో చాలా రకమైన మనుషులు ఉన్నారు. ఓకే. ట్రాన్స్ ఏ టైం పనికి వస్తారు? కొన్నిటికే, అంటే రాత్రిపూటే వాళ్ళు ఓహో అందంగా ఉన్నారు అని. అదే పగలు వెళ్ళి షాప్ దగ్గర ఇట్లా చప్పట్లు కొట్టి 1 రూపాయి అడగండి, మీకేమమ్మా బాగానే ఉన్నారు కదా, పని చేసుకొని బతకండి. అప్పుడు మీరు అనాల్సింది మీ షాప్ లోనే పని ఇవ్వండి. మేము అంటాము, మీ షాప్ లో మాది ఒకటే దొరికిందా, ఇంకేమి లేవా మీకు? ఒక షాప్ లో పని ఇవ్వరు, పోనీ ఇంట్లో కనీసం గిన్నెలు తోముకొని ఉంటాము గృహిణి కంటే, అట్లా మీరు ఒప్పుకోరు. ఇంకెట్లా మేము ఎట్లా బతకాలి? మేమే కాదు కదా, మాకంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ఇప్పుడు పగలంతా అమ్మ అంటారు, రాత్రిపూట ఏమే అంటారు. 2 వైపులో మీరే మాట్లాడితే అప్పుడు మేమేం మాట్లాడాలి? ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు మీకు బయట పని ఇవ్వరు. ఇలా గృహప్రవేశానికి వెళ్తే నలుగురు చేసిన మిస్టేక్ కి మీ కమ్యూనిటీ మొత్తం బ్యాడ్ అయిపోయింది చాలా వరకు. అది ఇంకెప్పుడు క్లియర్ అవుతుందో తెలియదు. నేను తెలుసుకుందామనే నేను మిమ్మల్ని పిలిచాను. దానివల్ల వాళ్ళ మీద కేసు కూడా జరిగింది, కేసు కూడా అయింది. ఓకే. మరి ఇప్పుడు ఆమెకి ఇంజూర్ అయింది, ఆమె కూడా కేసు పెట్టొచ్చు. కాకపోతే మాకు వెనక సపోర్టింగ్ ఎవరు ఉన్నారు? మా పెద్దవాళ్ళు ఒకటే అంటారు, తను కొట్టాడు పర్లేదు, మీరు కొట్టారు అంటే తను కొట్టి చంపినా కూడా అడిగే హక్కు లేదు. ఇప్పుడు సమాజం అదే అంటున్నారు కదా. అవును, మీరు వెళ్ళి అడిగారు, అందుకే తను కొట్టాడు. అదే మీరు వెళ్ళకుంటే తను కొట్టాడు కదా. ఓకే. ఇప్పుడు మేము వెళ్ళి అడిగాము, ఒక గృహం అవుతుందంటే ఎవరైనా ఆస్తిని అడుగుతారు, 1000 రూపాయలు ఇస్తారనుకొని, నచ్చితే ఉన్నాయమ్మా అన్నారు, లేకపోతే లేవమ్మంటే వెళ్ళిపోతాం కదా. కానీ ఎంతవరకు కరెక్ట్ ఇది? 1,00,000 రూపాయలు అడిగారని చెప్తున్నారు. తప్పు, చాలా తప్పు. ఈ కాలంలో ఎవరండి 1,00,000 ఇచ్చేయడానికి? 1,00,000 నేను కూడా అది నమ్మలేదు. బట్ ఎవరు 1,00,000 ఇచ్చేస్తారు? ఒక్క గృహానికి ఒక 2,000 3,000 ఇవ్వడానికంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కానీ మాకన్నా ముందు జంగాలోళ్ళు ఉంటారు. జంగాలోళ్ళు మేమనుకో, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే తెల్లవారు 5 గంటల తర్వాత వెళ్ళి, ఇప్పుడు ఏదైతే గృహం ఉందో, ఒకవేళ మేము కానీ మిగతా ఏ పార్టీస్ ఉన్నా సరే, మా మార్కేసి
అంటే మేము వచ్చాము ఓకే అని ఒక మార్క్ వేసేస్తే ఇంకెవరు రారు. ఓకే వెనక ఏదైనా ట్రాన్స్ వచ్చినా సరే ఓ మార్క్ ఉంది పలానా వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. కానీ జంగాల వాళ్ళు అట్లా కాదు, ఓకే రాత్రి 12 గంటలకు వెళ్ళిపోతారు. మరి వాళ్ళని కూడా తిట్టొచ్చు కదా, వాళ్ళని కూడా కొట్టి పంపించవచ్చు కదా, వాళ్ళని ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లకు మరి పట్టిస్తున్నారు, వాళ్ళు కూడా పని చేసుకొని బతకొచ్చు కదా. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లకు పట్టించినా సరే ఉమ్. పోలీసు వాళ్ళకి ఒకటే ముక్క అంటారు, మేము జంగాల వాళ్ళం సార్, మాది ఇదే వృత్తి. ఓకే. మీది కూడా అదే వృత్తి కదా మరి, కానీ వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్ మాకు ఇవ్వరు కదా. ఎందుకని? ఇప్పుడు ట్రాన్స్ అంటే మీ వృత్తి కూడా అదే కదా, మా వృత్తి అదే, మీరు ఆశీర్వదించాలి, వాళ్ళ దగ్గర ఇది తీసుకొని ఆశీర్వదిస్తారు, మీ వృత్తి కూడా అదే కదా. మా వృత్తి కూడా అదే. మరి కానీ చూసిన వాళ్ళకి వాళ్ళు మేము ఒకటే అంటారు. మరి ఒకటే అయినప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి బ్లేమింగ్స్? అసలు ఇవన్నీ ముందు సోషల్ మీడియా లెవెల్ అయితే అప్లోడ్ చేస్తారో వీళ్ళింత అనేసి అది వాళ్ళకి తెలిసి ఉండాలి. ఓకే. ఇప్పుడు సోషల్ మీడియా అని కాదు, ఎక్కడైనా సరే మేము కూడా మీకులాగా మనుషులమే, మేమే మీ బయటకించి పారిపోయి రాలే, మమ్మల్ని కూడా ఒక అమ్మ నాన్నకి అన్నారు, మా రాత బాలేక మా కర్మతో మేము ఇలాగ అయ్యాము. ఏదైతే ఇప్పుడు రీసెంట్ గా జరిగిన విషయానికి చీరలు ఇప్పారు, లంగలు ఎత్తారు, మొత్తం టోటల్ మా పిల్లల ముందు అట్లా చేశారు ఇట్లా చేశారు, ఎంతవరకు కరెక్ట్ అని అడిగారు. కానీ అక్కడే సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, మరి ఆ సీసీ కెమెరాలు తీయలేకపోయారు. అది కూడా చూపించాల్సింది, చూపించాలి కదా. అవును. మరి మా తప్పు ఉందంటే అది మేము ఒప్పుకుంటాము. ఉమ్, ఇప్పుడు అది వీడియో మేము మా చేతిలో మొబైల్ ఉంది కాబట్టి పిల్లలు వీడియో తీసుకోగలిగారు, మా తీసుకోగలరు. కమ్యూనిటీ వాళ్ళు. ఓకే. అదే లేకపోయింటే మీరు చెప్పిందే నిజం అయ్యేది. అప్పుడు చేసినప్పుడు వాళ్ళు కూడా వీడియో తీయొచ్చు కదా, పక్కనే సీసీ పక్కన కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరా నుంచి ఎప్పుడు వీడియో రాలేదు. వెళ్ళి అడిగారు మా పెద్దవాళ్ళు, ఓకే. అమ్మ ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి కదంటే అవి పని చేయట్లేదమ్మా. మరి ఒక ఏదో వీడియో వచ్చింది కదా, అది ఏది? ఏదో వీడియో హల్చల్ చేస్తున్నారు ఇప్పుడు, అది కొట్టేది. అది మా చేతిలో మొబైల్ ఉంది, అది దాంట్లో మీరు చేసిన తీసిన రికార్డ్, వీడియో. మా రికార్డింగ్ అది. ఓకే. మా దగ్గర మీరు కొట్టిన ఎవిడెన్స్ ఉంది, ఆ, మీ దగ్గర మేము అన్నారు కదా నేను చీరలు ఎత్తారు లంగాలు ఎత్తారని, ఆ ఎవిడెన్స్ మీరు చూపించగలుగుతారా? మరి అది మీరు ఎందుకు అడగలేకపోయారు గట్టిగా? మేము అడిగాము, పోలీస్ వాళ్ళే కానీ మీడియా వాళ్ళే కానీ, మీరు కొట్టారమ్మా, మీరు వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేశారు, ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటి అంటే అది దెబ్బ, ఓన్లీ దెబ్బ వరకే ప్రూఫ్. చూపిస్తున్నారు. అంటే ఓకే. ఒక మగాడి తగిలిన దెబ్బని హల్చల్ చేస్తున్నారు, హల్చల్ అది ఒక ట్రాన్స్ తగిలిన దెబ్బని ఎందుకు చూపించట్లేదు? మీది మీకే లేదు అండర్స్టాండింగ్. నన్ను అడిగితే మీ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్లనే మీరు వెనకబడిపోతున్నారని. మాలో లేదు. ఇప్పుడు మా కమ్యూనిటీ ఉంది, మాలో కొందరు అవును తను చేసిన తప్పు అంటారు, మిగతా వాళ్ళు అట్లా ఎట్లా చేస్తారు, డబ్బులు అడగకపోతే అట్లా కొట్టేస్తారా, ఆయన మీరు ఏం చేసి ఉండకపోతే వాళ్ళు ఎందుకు అట్లా చేస్తారు, మా ముందు బాగానే మాట్లాడతారు, మళ్ళీ మా వెనకపై గోతులు తీస్తారు. నేను చెప్పేది అదే, ఎందుకంటే మీది మీకు అండర్స్టాండింగ్ ఉంది అంటే మిమ్మల్ని అనేవాడు ఎవ్వడు ఉన్నాడు అనేది నా ఉద్దేశం. మాలో కూడా చాలా గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు మేము పడని వాళ్ళు బయటికి వెళ్ళి ఫోన్ చేసి వీళ్ళు ఇట్లా చేశారు కదా, మేము వెనక నుంచి సపోర్ట్ ఇస్తాము, మా పేర్లు బయటకు రావద్దు, మీరు చిల్లర అయిపోండి, కొద్ది డబ్బు పడేస్తారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి క్లారిటీ లేదు. కానీ ఒక మగాడికి దెబ్బ తగిలింది కాబట్టి ఈ 4 ట్రాన్స్ వచ్చి ₹1,00,000 డిమాండ్ చేసిర్రు అని చెప్పేసి తను చెప్పింది నమ్మేశారు. యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియా కానీ ఎవరైనా తను చెప్పింది విని నమ్మేశారు. అది తను లోన్ లో కొన్నాడా ఎలా కొన్నాడా అని సమస్య లేదు అక్కడ. కానీ అక్కడ ₹1,00,000 అడిగింది మాత్రం అబద్ధం. ఈ కాలంలో ఎవరు ఇస్తారండి 1,00,000? ఎవరు ఇవ్వరు. నాకు తెలిసి కూడా నేను చూసిందల్లా జస్ట్ 2,000, 3,000, 4,000, ఇంకేస్ 5,000, 10,000. ఒక్క పెద్ద పెద్ద వాళ్ళు ఇల్లు, పెద్ద బిల్డింగ్ షాప్ ఏదైనా ఓపెనింగ్ అయితే మహా అయితే 21,000. అది కూడా మేము కాదు, మా పెద్దవాళ్ళు వెళ్ళి కూర్చుంటారు ఫస్ట్. ఓకే. వాళ్ళని చూసి ఓహో వీళ్ళు ఉన్నారు కదా, అంటే వృద్ధులు, వీళ్ళు కొంత కాలం నుంచి ఉన్నారు అని చూసి అప్పుడు వాళ్ళకి కానీ 21,000 ఇస్తారు. అందులో కూడా వాళ్ళు ఒక్కళ్ళే తినరు. ఓకే. అంటే అక్కడ ఒక 10 మంది 50 మంది ఉన్నారు, అది మొత్తం పంచుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు 4 చేసిన దానికి టోటల్ కమ్యూనిటీని అంటున్నారు. ఓకే, 4 చేసింది, అది 4 చేసిరా 40 మంది చేసిరా అని పక్కన పెడితే టోటల్ ట్రాన్స్ ని మొత్తం బ్లేమ్ చేసేసారు. ఇప్పుడు మీకు పొట్టకూటి కోసం ఆధారం లేకుండా ఇది మొత్తం జనాల దగ్గర మొత్తం బ్యాట్ చేసేసారు, చాలా వరకు మీరు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు. సో నేను జనాలకి ఒక్కటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఒక్క సైడ్ నుంచి ఎప్పుడు ఆలోచించద్దు. యూట్యూబర్స్ కానీ ఇంకేస్ నేనైనా నా ప్లేస్లో నేనుండి కూడా వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏదో పొట్టకూటి కోసం ఎంత నరక అనుభవించి ఎన్నెన్ని అవమానాలు అనుభవించి ఇంటి నుంచి ఫ్యామిలీ నుంచి అన్ని దూరం చేసుకొని ఈ స్టేజ్కి వచ్చి ఇక్కడ ఇంత చేస్తున్నారు అంటే ఒక 4 చేసుంటారు, తప్పు చేయలేదని నేను కూడా అనను. ఆ వ్యక్తిని కొట్టడం అనేది రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కొట్టింది రాంగే. అది ఎక్కడా చట్టపరంగా వెళ్ళి వాళ్ళ మీద కేసు పెడతారా ఏది చేస్తారా చేయండి,
కానీ ఈ యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియా కానీ ఎలాంటి వాళ్ళైనా దయచేసి నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళ పొట్టకుటి మీద కొట్టకండి. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక సపోర్ట్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక జాబ్ చేసుకోగలుగుతారు, ఎక్కడైనా బతకొచ్చు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ట్రాన్స్ ఎలా బతకాలి? మీరు వాళ్ళ పొట్టకుటి మీద కొడితే మీరు ఇప్పుడు వాళ్ళ జనాల్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు ఎలా బతకాలి? ఎందుకు అలా బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళని? చేశారు తప్పు, నేను ఒప్పుకుంటున్నాను, బరాబర్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు తప్పు చేశారని వరంగల్ టీం వాళ్ళు కానీ హన్మకొండ టీం కానీ వాళ్ళు వచ్చి మాట్లాడడం జరిగింది, మేము వాళ్ళు తప్పు చేశారు అని చెప్పేసి ఒప్పేశారు, వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ టోటల్ ట్రాన్స్ని అనడం కరెక్ట్ కాదు. నేను మీ అందరికీ చెప్తున్నాను, వాళ్ళు అన్నారు కొంతమంది, నేను విన్నాను కొంతమంది నోటి నుంచి, వాళ్ళు శాపాలు పెడతారా, వాళ్ళు నేను చచ్చిపోతానా, నేను చావని పర్లేదు, అయినా నేను చస్తాను, వాళ్ళు శాపాలు పెట్టినా నాకు పర్లేదు అంటున్నారు కదా. మరి ఒకప్పుడు మీరు వాళ్ళ గురించి మంచిగా మాట్లాడారని చెప్తున్నారు, వాళ్ళ కోసం ఫైట్ చేశారంటున్నారు, అన్ని చేశానంటున్నారు. మరి ఇప్పుడు కూడా ఆ నలుగురికి మాత్రమే వాళ్ళకి శిక్ష పడేలాగా చేయండి. అంతేగాని ట్రాన్స్ మొత్తానికి పొట్ట కూటి కోసం వాళ్ళు బతికే వాళ్ళని కూడా మీరు రోడ్డు పాలు చేస్తున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు. ఆ పాపం అనేది నేను చెప్తున్నాను 100% తగులుతుందనే నేను అంటాను. ఎందుకు అంటే వాళ్ళు దేవుళ్ళా అని అంటారు, దేవుళ్ళతోనే సమానం, అర్ధనారీశ్వరి అంటారు వాళ్ళని నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే వాల్యూ మనం ఇవ్వాలి. మనం ఇవ్వకుండా ఓన్లీ నైట్ టైమే వాల్యూ ఇస్తారా? నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని. వాళ్ళు ఎన్నెన్ని కష్టాలు పడి ఇక్కడ వరకు వచ్చి ఏం చేస్తున్నారు ఏంటి అనేది, ఎంత నరకం చూసి సింగిల్గా ఉండి ఎంత చేస్తున్నారు అనేది అది మీరు చూడట్లేదు. అండ్ ఇంకొకటి వర్ష గారు చెప్పండి. ఇప్పుడు మీరు కూడా క్వశ్చన్ చేయొచ్చు వాళ్ళని, మీకు ఎవరైతే ఉన్నారో, ఒక అబ్బాయి తప్పు చేస్తే అందరు అబ్బాయిల్ని బ్లేమ్ చేస్తలేరు, ఒక తల్లి పిల్లల్ని చంపేసి ఇట్లా చేస్తుందండి అందరు తల్లుల్ని బ్లేమ్ చేయట్లేదు, ఎవరైతే చేశారో వాళ్ళనే తప్పని నిందిస్తున్నారు. ఇప్పుడు ఏ అమ్మాయి అయినా, ఒక అమ్మాయి తప్పు చేసిందంటే ఒక అమ్మాయికే శిక్ష పడాలి, ఒక అబ్బాయి తప్పు చేశాడంటే ఒక అబ్బాయికే శిక్ష పడాలి. కానీ ఇక ట్రాన్స్ అందరికి ఎందుకు వస్తుంది? అదే చెప్తున్నాను కదా, ఈ మీడియా వాళ్ళు ఏంటంటే వాళ్ళు హైలైట్ కానికే కొందరిని తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఒక అమ్మాయికి అనుకో, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ లవర్ కానీ ఎవరన్నా ముందుకొచ్చేసి ఇది ఏంది అని తప్పుగా అడుగుతారు. ఒక అబ్బాయికి అనుకో, తన ఫ్రెండ్స్ కానీ ఇంకెవరన్నా వచ్చి తప్పు మీరు చేయడం అంటారు. ఒక ట్రాన్స్కి ఎవరు వస్తారు? ఎవరు రారు. అమ్మో అదా కొజ్జది, దాని జోలికి మనం ఎందుకు, మనం ఏమన్నా మాట్లాడితే నీకు తనకి ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పేసి బ్లేమ్ చేస్తారు అనేసి ఎవరు రారు. మాలో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చి మాట్లాడరు. వాళ్ళు మాట్లాడితే అవునమ్మా మీరు ఇప్పటి కోసం చెప్తున్నారు కదా, వాళ్ళు గతంలో ఏం చేస్తారు మీకు తెలుసా అమ్మా? వాళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళు కూడా ఏం అనలేరు. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి లేని విచక్షణ కేవలం ట్రాన్స్ కోసం ఎందుకు చూపిస్తున్నారు? మేము కూడా మనుషులమే, ప్రతి ఒక్కళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీరు తల్లిదండ్రులకి ఎలాగైతే పుట్టారో మేము అలాగే పుట్టాము. దయచేసి సమాజంలో మాకు కొన్ని అవకాశాలు ఉన్నాయి, అవి మేము ఇప్పుడిప్పుడే సద్వినియోగం చేసుకుంటున్నాము. ఒకప్పుడున్న ప్రభుత్వం మాకేం చేయలేదు, ఇప్పుడున్న ప్రభుత్వము మాకు అన్ని విధాలా హెల్ప్ చేస్తుంది. ఒక ట్రాఫిక్ దాంట్లో ఉన్నారు, కొత్తగా మెట్రో దాంట్లో కూడా ఉన్నారు. చాలామంది మాకు ముందుకు వచ్చి చేయూతనిస్తున్నారు, మీరు రండి, ఇదే మీ వృత్తి కాదు. చదువుకున్న వాళ్ళకి ఇస్తున్నారు, కొందరు చదువుకోలేని వాళ్ళు ఉన్నారు, కొందరు పెద్ద వయసు వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి చదివే వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. ఉన్న వాళ్ళు కొద్దిగా ఉన్న వాళ్ళు పరిగెడుతున్నారు పోలీస్ కని దానికని. కొద్దిగా నాలాగా ఒళ్ళు ఉన్న వాళ్ళు మేము పరిగెత్తలేము, కొందరు చదువుకోలేని వాళ్ళు. మరి వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్తారు, మీడియా వాళ్ళు కానీ సోషల్ మీడియా కానీ పని చేసుకొని బతుకుంటారు, కనీసం సుతారు పని ఇస్తారా? నేను అడుగుతున్నాను ఇప్పుడు, వాళ్ళకే యూట్యూబర్స్ వాళ్ళకే అడుగుతున్నాను, ఒక కనీసం సుతారి పని కానీ, రోడ్లు ఊడ్చడం కానీ, ఒక ఇంటి పని మనిషి కానీ ఆ ఛాన్స్ ఇస్తారా? ఎవరైనా ఒక్కరు కానీ ఎవరు ఇవ్వరు. ఎందుకు అనేదే నా ప్రశ్న కూడా అదే. ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకు వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు? ఇప్పుడు అంటారు కదా ఇజ్రాయల్కి, సరే మేము ఇంట్లో పని ఇస్తాము, ఒక 5,000 జీతం ఇస్తాము. 5,000తో వాళ్ళు ఏం బతుకుతారు? వాళ్ళకి లక్షలు కావాలంటే, సరే నీ ఇంట్లో ఒక 5,000 ఒక నెల పని చేశాను, మీ ఇంట్లో చేస్తూ పక్కింటి వాళ్ళు అడుగుతారు, ఏంటి ఆమె బాగా చేస్తుందంటే, బాగానే చేస్తున్నామంటే ఆమె ఇంకొక ఆమెకు చెప్తే ఆ 2 ఇళ్ళు కూడా మాకు వస్తాయి కదా. మీరిచ్చే 5,000 10,000 అయిపోతాయి, 10,000 అయితే దాంతో పాటు ఇంకొక 2,000 12,000 మేము నెలంతా బతకలేమా? ఈజీగా బతుకుతారు. ఉదాహరణకి ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ పోయి యాజ్ నాదే ఇల్లు అనుకోండి, అడిగితే అమ్మ మీరు లవర్సా భార్య భర్తలా, సరే ఒక 3,000కి ఇస్తాం ఇల్లు అంటారు. అదే మేము ట్రాన్స్ఫర్ పెడితే
మీరు ట్రాన్స్ కదమ్మా, మీ దగ్గర చాలా మంది వస్తుంటారు, మీ అల్లరి ఎక్కువ ఉంటుంది, 8,000కి ఇచ్చేస్తాం ఇల్లు. ఒక అమ్మాయి అబ్బాయి పోతే 3,000కి ఇచ్చే 3,000కి ఇల్లు, ఇస్తారు. ఒక ట్రాన్స్ పోతే 8,000కి ఎందుకు ఇస్తారు? ఏమంటే మీకు ఆదాయం ఎక్కువ. ఎక్కడి నుంచి కానీ ఆదాయం? అక్కడ ఆదాయం ఏమి ఉండదు. ఏముంది? ఏమనంటే వాళ్ళు కూడా 1,15,00,000 కండిషన్స్ పెడతారు. ఉమ్, మీరు నీట్గా బట్టలు వేసుకొని ఉండాలా, మీ ఇంటికి ఎవరు రాకూడదు. ఉమ్, ఒక ఫ్రెండ్ అనేవాడు వస్తాడు, ఒంట్లో బాగాలేకపోతే ఇంట్లో ట్రాన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, తెలిసిన అబ్బాయి ఏమై ఎలాగుందంటే ఒంట్లో బాగాలేదు నాన్న అంటే ట్యాబ్లెట్లు తెచ్చియచ్చు. ఒక అరగంట కూర్చొని పోతే ఆహా వచ్చారు ఏదో అయిపోయింది, ఓకే. అప్పుడు ఇల్లు ఖాళీ చేపిస్తారు. ఒక అమ్మాయి అబ్బాయికి ఇల్లు ఖాళీ చేయాలంటే 2 months ముందు చెప్తారు. ట్రాన్స్కి అయితే అప్పటిదప్పుడు ఖాళీ చేయమంటారు. మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు ఇక్కడ మీరు 8,000కి ఇచ్చింది ఇంకొకరు 10,000కి ఇస్తాను సార్, అక్కడ అప్పటిదప్పుడు తీసుకోవాలా? ఓకే. మేము 1,15,00,000 బాధలు పడతాము. సో ఇవన్నీ వింటున్నారు కదా, వర్ష గారు చెప్పేటివన్నీ వింటున్నారు. నేను ఎందుకంటే నేను చూసినంత వరకు ట్రాన్స్ని అయితే నేను ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందుకంటే చాలా వరకు వాళ్ళ పర్సనల్ లైఫ్ని చూసి వచ్చిన వాడిని. ఎందుకంటే రీసెంట్గా నేను ఇప్పటి వరకు ఇలాంటి షోస్ కానీ ఎప్పుడు చేయలేదు. ఎందుకంటారా, ఇప్పుడు నేను రీసెంట్గా వాళ్ళ కష్టాలు చూస్తున్నాను కాబట్టి నా కళ్ళతో నేను దగ్గరుండి చూశాను. వాళ్ళు ఎంత నరకం చూస్తున్నారు, ఎంత వేదన చేస్తున్నారు, జనాల్లోకి వెళ్తే ఎంత వెళ్ళగానే ఏంటి మొన్నే అది చేశారు కదా, అది చేశారు కదా, ఇది అని చెప్పేసి వాళ్ళని ప్రతి ఒక్కరూ టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు? జనాలకు ఒకటే చెప్తున్నా, దయచేసి వాళ్ళకి ఎప్పుడు కానీ ఒక హెల్ప్ఫుల్గా ఉండండి. ఓకే, నలుగురు చేశారు చేయలేదని నేను అనను, బట్ వాళ్ళు ఏదో భిక్షాటన కోసం వచ్చినప్పుడు ఎవ్వరు కానీ ఈ టాపిక్ ఎత్తకుండా వాళ్ళని మంచిగా ఒక చెల్లెలాగా, ఒక అక్కలాగా, ఒక అమ్మలాగా గౌరవించి వాళ్ళు అసలు మొన్న టాపిక్లో కూడా వరంగల్ కానీ హన్మకొండ కానీ వాళ్ళు కూడా చెప్పారు, ఇంతవరకు మేము వస్తే ఎంత ఇస్తే అంత ఇచ్చి ఆశీర్వదించి వస్తాము అని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళని మాత్రం మళ్ళీ టార్గెట్ చేయొద్దు, దయచేసి జనాలందరికీ చెప్తున్నాను. అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూడండి, వాళ్ళని కూడా గౌరవించండి. ఎప్పుడు కానీ ఒక అబ్బాయి వచ్చి ఒక ట్రాన్స్తో ఫోటో దిగడానికి కూడా మొహమాట పడుతున్నాడు, అలాంటివి కూడా అసలు చేయొద్దు. ఇళ్లలో కూడా ఆ ఫోటోలు చూసి కూడా ఏం అనుకోవద్దు జనాలు కూడా నేను అంటున్నాను. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక మనసు ఉండదా? వాళ్ళకంటూ ఒక నేను ఫ్రెండ్షిప్ చేయాలని ఉండదా? వాళ్ళకంటూ నేను ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, నేను మంచిగా ఒక అమ్మాయిలాగా రెడీ అయ్యి వెళ్ళాలి అనిపించదా? వాళ్ళకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు? జనాలందరికీ నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళని కూడా మీ ఇంట్లో ఒక మనిషిలాగా చూడండి, ఒక అక్కలాగా, ఒక చెల్లెలాగో, ఒక అమ్మలాగో ఏదో ఒక విధంగా చూసి ఫ్రెండ్షిప్ చేసినా కూడా మీ ఇంట్లో వాళ్ళ మొగాళ్ళకి కానీ ఎవరి అమ్మాయిలకు కానీ ఇంకేసి ఎవరికైనా కానీ మీ ఇళ్ళల్లో కూడా వేలెత్తి అయ్యో ఒక కొజ్జదంతో స్నేహం ఏంట్రా నీకు, ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం వేయకండి. ఎందుకంటే వాళ్ళు మనుషులే, వాళ్ళ ఆశీర్వాదం మనకు చాలా మంచిది. నేనైతే ఒకటే చెప్తున్నాను, వాళ్ళని మాత్రం మనుషుల్లాగా చూడండి. ట్రాన్స్ అనేది ఒక పక్కన పెట్టేయండి, వాళ్ళ మనసుతో చూడండి అంతే. ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ అంత జెన్యున్గా ఉండరు. నాకు తెలిసినంత వరకు వాళ్ళే జెన్యున్గా ఉంటారు. వాళ్ళ ప్రేమ అనేది ఎంత ప్యూర్గా ఉంటుందో అది ఒక్కసారి చూడండి మీరు. అంతేగాని ఒక నలుగురు చేసిన తప్పుకి టోటల్ కమ్యూనిటీ మొత్తం బ్యాట్ చేయొద్దు, ఓకేనా? అండ్ వర్ష గారు, చెప్పండి. నాకు మీ కమ్యూనిటీలో చాలా డౌట్స్ ఉన్నాయి, చెప్పండి. తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఏం తప్పుగా అనుకోకూడదు, కొన్ని డౌట్స్ మాత్రమే. అండ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నాకేంటంటే కోపం వచ్చినా సంతోషం వచ్చినా మీరు తాళి కొడతారు, అవునా? ఆ తాళి ఎందుకు కొడతారు? ఒక షాప్ ఓపెనింగ్ కానీ, ఒక గృహప్రవేశం కానీ, లేక ఒక ఇంట్లో పెళ్ళి కానీ, లేక ఒక ఇంట్లో బారసాల కానీ వెళ్తాం కదా, వెళ్ళి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని కొంగుతో దిష్టి తీసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు కానీ, లేక ఏదో దరిద్రం ఏదో అంటారు కదా, అలాంటివి పోవాలని చెప్పి ఇట్లా తాళి కొడతాము. ఓకే, అది నెగిటివ్ వైబ్రేషన్. అది నెగిటివ్ వైబ్రేషన్. నెగిటివ్. ఓకే, అది సంతోషంతో. ఇప్పుడు అది అక్కడ ఉంచితే ఇంకొన్ని దగ్గర ఒకదాన్ని వెళ్తుంటాను, ఒక ఇద్దరు మనుషులు వచ్చేసి ఏ అని అంటారు, అప్పుడు నేను ఎక్కడ ఉరకలేను. ఓకే, నాలో ఉన్న కోపానికి వాళ్ళని ఏం అనలేను. ఇట్లా గట్టి తాళి కొట్టేసరికి వాళ్ళు అమ్మో ఇది చప్పట్లు చేస్తుందంటే ఇంకెవరైనా వస్తారేమో అని చెప్పి వెళ్ళిపోతారు. అదొక ధైర్యం మాకు. ఓకే, రక్షణ కోసం అంతే, ఒక ధైర్యం కోసం. మా బలము అదే, మా బలహీనత కూడా అదే. బలం అదే, బలహీనత అదే. ఒక హిజ్రా తాళి కొట్టినట్టు హిజ్రానే కొడతారు. అది ఉదాహరణకి మీరు ఒక అబ్బాయి, మీరు అబ్బాయి వచ్చి ఇట్లా కొట్టండి, కొట్టలేదు, మీకు ఈ తాళి రాదు. మీరు ఇట్లా కొడతారు, మేము క్లాప్స్ ఇలా. దీనికి చాలా తేడా ఉంది.
ఇది ఒక ట్రాన్స్కే వస్తుంది. సో ధైర్యానికి, సంతోషానికి ఇదే వాడతారు. అంతే. ఓకే. అండ్ ఇంకొకటి మీ పర్సనల్ లైఫ్ గురించి నేను కొన్ని అడగాలనుకుంటున్నా. మీరు ఇప్పుడు ఎప్పుడు ఈ ట్రాన్స్ అనే ఫీల్డ్‌లోకి వచ్చారు? నా ఏజ్ 38. ఓకే. నేను ఒక 18 ఇయర్స్ ఉంటా. ఓకే. అప్పటికి ఇక్కడ సికింద్రాబాద్లో ఒక సంస్థ ఉండేది. ఓకే. పేర్లు చెప్పొద్దు కానీ ఓకే. ఓకే. మా కమ్యూనిటీ సంస్థ అని. ఓకే. అక్కడికి అంటే నేను స్టార్టింగ్ నుంచి ఇట్లా కాదు. ఓకే. ఇంట్లో పైన చెట్టు మీద ఉంటారు కదా, అవును. అట్లా వచ్చేసి అక్కడ ఆఫీస్లో ఉండి హ్మ్. మాకన్నా పెద్దవాళ్ళతో హ్మ్. సంతోషంగా ఉండి వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళ హావభావాలు ఏంటి, అంటే నేను కూడా ఇదే కదా, వీళ్ళని చూసి నేను నేర్చుకోవచ్చు, అంటే ఎదుటి వాళ్ళతో ఎలాగుండాలి, ఓకే. అవన్నీ చూసుకునేదాన్ని. మా ఇంట్లో నేను ఇట్లా అని తెలిసిన తర్వాత చాలా ప్లేసెస్ నుంచి, ఓకే. ఫిలిం నగర్ నుంచి, యూసుఫ్గూడ నుంచి మా మమ్మీ కొట్టి తీసుకొని పోయి నాకు గుండు చేయించడము, ఓకే. అవన్నీ చేసింది. ఎందుకంటే నువ్వు ఒక అబ్బాయివి, ఓకే. నువ్వు ఇట్లా మారొద్దు ఓకే. నాకు ఇంటికి ఒకడే కొడుకున్నాడు. ఇప్పుడు ఇంటికి ఒక కొడుకున్నాడని నీకు తెలుసు, కానీ దేవుడు మా తలరాతలు ఏం రాశాడో మాకే తెలుసు. అది అవును. చాలా సిచ్యువేషన్ జరిగాయి. ఆఫీస్లోకి వచ్చి మా అమ్మ గొడవ చేయడం కూడా జరిగింది. ఓకే. పోలీసు వాళ్ళకి పట్టిస్తే అది అంటే ఆఫీసులో కూడా నన్ను రానిచ్చేవాళ్ళు కాదు. ఓకే. తెలిసిన ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళి శారీ కట్టుకొని హ్మ్. కొంతసేపు ఎంజాయ్ చేసి వాళ్ళతోటి హ్మ్. వెళ్ళిపోయేదాన్ని. ఇంకా ఉంటూ ఉంటూ మా మమ్మీకి చాలామంది ఎంక్వైరీ చేయంగా, మీ అబ్బాయి ఇట్లా ట్రాన్స్లోకి మారుతుండు, హ్మ్. మీరు నచ్చ చెప్పుకోండి, లేదంటే మీ చేయి దాటిపోతే ఇంకా ఎప్పటికీ మీకు దొరకడు అని భయపెట్టారు. మా అమ్మ ఏం చేసింది, 6 నెలలు నన్ను మా ఊరికి తీసుకెళ్ళిపోయింది. షోలాపూర్ మా ఊరు. సోలాపూర్. ఆ, ఓకే. అక్కడ ఇంట్లో అమ్మమ్మ తప్ప ఇంకెవరు ఉండరు. ఓకే. ఆడ పెట్టేస్తుంది సరే నేను ఇదే. అక్కడ వాళ్ళకు కూడా అర్థమైపోయింది. తిను ఒక 0.5 టోటల్ ఇంట్లో అర్థమైపోయింది. 0.5. ఓకే. ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్న అనుకో, అరే ఏరా అని అంటారు. ఓకే. బయట వాళ్ళు ఏ చెక్కగాడు పోతుండ్రా, అరే 0.5 గాడ్రా, అరే వీడిదిరా. ఓకే. నాతో కూడా తిరిగిన ఫ్రెండ్స్ కూడా, అరే నువ్వు ఇది కదరా, మాతో తిరక్కరా. ఓకే. ఇంట్లో వాళ్ళు అబ్జెక్షన్ చేస్తుండ్రు. సో అలా ఉంటే ఫ్రెండ్‌షిప్ చేయకూడదు. చుట్టుపక్కనోళ్ళకి కనిపించకూడదు. వాళ్ళతో మాట్లాడకూడదు. కానీ వాళ్ళకి అది గుర్తుకొస్తది. ఆ! సాయంత్రం అయితే ఆ! ఏదన్నా తాగినప్పుడు కానీ, తాగినప్పుడు గాని. ఇంకేదన్నా అరే రారా ఫ్రెండ్లీగా ఉంటాను, అక్కడ వచ్చి మాపై అత్యాచారం చేయడం. అప్పుడు షేమ్ అనిపించలేదు. అప్పుడేం అనిపించదు. ఎందుకంటే అది చీకట్లో కదా, చీకటి. పగలు కాదు. పగలు కాదు. పగలంటే ఇక్కడ చూస్తే అరే నలుగురు చూస్తారు అప్పుడు. వీడు అంటే ఒకప్పుడు నా ఫ్రెండ్ రా, వీడు ఇట్లా అయిన తర్వాత వదిలేసాను. నేను ఎప్పుడైతే ఇట్లా మారాలి అనుకున్నానో మమ్మీ ఇక్కడ అబ్జెక్షన్ చేసింది. నువ్వు ఇక్కడ ఉండి, ఇక్కడ నేను నా సొంత తల్లి చీరలే కట్టుకొని నేను తిరిగేదాన్ని, భిక్షాటన చేసేదాన్ని. ఇక్కడ సికింద్రాబాద్ మొత్తం షాప్ అప్పుడు ₹2 ఇచ్చేవాళ్ళు షాప్కి. ఓకే. ఇద్దరు వెళ్తే ₹5. ఓకే. నేను నా గురుబాయి ఒకటి ఉంటుంది, అంటే మా వదిన, ఓకే. మేమిద్దరం వెళ్తే షాప్కి ₹5 ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఏజ్ ఎంత మీది? 22. 22 ఇయర్స్. 22 ఇయర్స్ మధ్యలో మీకు ఇది అని చెప్పేసి ఇంట్లో తెలిసిపోయింది. తెలిసిపోయింది. సో అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఇంట్లో కోప్పడ్డాలు, కొట్లాటలు, కొట్టి తరిమేయటాలు? మమ్మీ కడుపులను దాచుకునేది, కన్న కొడుకు, నేను ఏమనలేదు. ఏమనలేదు. డాడీ ఒకరోజు అంటే నా ఫ్రెండ్ నాకు ఇప్పించిన బట్టలు తను చనిపోయే ముందు, అది వేసుకొని నేను బస్తీ అడిగేసి వచ్చిన, అంటే పగలంతా శారీ మీద ఉంటే సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి అప్పుడు పైన షర్ట్ మీద వెళ్ళిపోయే వాళ్ళం, టీ షర్ట్లు జీన్స్ల మీద. ఓకే. నన్ను చూసి కొట్టి ఇదంతా పగలు కొట్టేశాడు. ముక్కు పగలు కొట్టేసి నోట్లకించి ముక్కులకించి బ్లడ్. ఓకే. ఇంకా తను ఎప్పుడైతే అట్లా కొట్టాడో నాకు అంత ఇష్టమైన బట్టలే నా నుంచి దూరం అయిపోయాయి. నాకు ఇష్టమైన పర్సన్ ఇప్పుడు ఆ మనిషి లేడు, మళ్ళీ అడుగుదామన్నా సరే. ఓకే. ఇంకా నాకు వీళ్ళొద్దు, అసలు ఈ సావాసమే వద్దని చెప్పేసి ఆ ఒక్కరోజు నైట్ ఉన్నాను. మరుసటి రోజు అమ్మకి చెప్పా, అమ్మ నేను ఏ ఊరికి వెళ్ళిపోతా, నీకు అనవసరము, నేను బతికే ఉంటాను, నేను పలానా దగ్గర ఉందని చెప్తా అంతే. వైజాగ్ వెళ్ళిపోవడం జరిగింది. ఓకే. వైజాగ్లో వెళ్ళిపోయి అక్కడ షాప్స్ కాదు, ట్రైన్ కలెక్షను. ఆ ట్రైన్లో కూడా చాలామంది తిట్టేవాళ్ళు. ఇప్పుడు నేను మిమ్మల్ని ₹1 అడిగాను, నచ్చితే ఇవ్వండి లేకపోతే లేదు, నీ అమ్మ అది, నీ అమ్మ ఇది అని తిట్టడం ఎందుకు? ఆ టైంలో మేము కొడితే మమ్మల్నే పోర్ట్రేట్ చేయడం, అదిగో డబ్బులు అడిగి ఇవ్వలేనందుకు కొట్టారు. కానీ మీ ఫ్యామిలీని తీసినంత వరకు అయితే అప్పటికి నాకు ఆపరేషన్ కూడా అవ్వలేదు. ఒక ట్రాన్స్ ఆపరేషన్ కానీ ఏం ఎత్తేస్తుంది, లంగా ఏం ఎత్తుతుంది చెప్పండి? అప్పుడు కూడా లంగా ఎత్తింది, నన్ను కొట్టిందని చెప్పి అట్లా పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వడము అదంతా అయిన తర్వాత ఇంకా ఇట్లా కాదని చెప్పి సర్జరీ చేయించుకున్నా.
అక్కడ వైజాగ్లో మా గురువు గారు సర్జరీ చేయించారు. సర్జరీ చేయించినాక కూడా అనొద్దు, మాకు మంచాలు ఉండవు. ఎన్ని ఇయర్స్లో అయింది సర్జరీ? నాకు ఇప్పుడు 38. ఇప్పుడు మీకు 38 ఇయర్స్. 38 years. ఇయర్స్ అంటే 24-25 ఇయర్స్లో మీకు సర్జరీ అయిపోయింది. సర్జరీ అయిపోయింది. సర్జరీ అయినాక ఎన్ని డేస్ మీరు రెస్ట్లో ఉంటారు? 41 days. 41 డేస్. 41 రోజు. 41 రోజు. ఆ 41 డేస్ ఎవరు చూడాలి మిమ్మల్ని? మా గురువు గారు చూడాలి. గురువు గారు చూడాలి. అప్పుడు మీకు అనిపించలేదా మా తల్లిదండ్రులు ఉంటే బెటర్, నాకు ఈ బతికెందుకు, ఇలా ఇంత నరకం ఎందుకు అనుభవించాలి? అదే అమ్మ నాన్న నన్ను ఇంట్లో ఉన్నప్పుడు నన్ను ఆదరించింటే నేను ఇందులోకి వచ్చి ఇంత బాధపడేదాన్ని కాదు. ఓకే. కానీ మా దాంట్లో సర్జరీస్ అవన్నీ ఒక గురువు గారు కానీ ఒక తల్లి గారు కానీ చూసుకోవాలి. పేరెంట్స్కి దీనికోసం అవగాహన ఉండదు. ఫస్ట్ అవగాహన ఉండదు. ఒక సర్జరీ అంటే ఎట్లుంటుంది, దీన్ని ఎట్లా మారుతాడు, దీని ప్రాసెస్ ఏంటని తెలియదు. మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకే తెలుస్తుంది. ఆ పెయిన్ అనేది కూడా మీకే తెలుసు. మాకే అంత పెయిన్ పట్టుకొని ఏడ్చే వాళ్ళు తప్ప ఒక లవర్ కానీ ఒక హస్బెండ్ కానీ ఒక కుటుంబ సభ్యులు కూడా పనికిరారు. వస్తారు, చూసి వెళ్ళిపోతారు. కానీ 24/7 ఉండేది మా ట్రాన్స్. 41 డేస్. 41 రోజు సర్జరీ అయినాక ఇప్పుడు 41 డేస్ ఉంటారు కదా, ఆ 41 డేస్ తర్వాత మీ లైఫ్ ఏంటి? 41 రోజుకి ఈ రోజుతో 40 రోజులు నిండిపోతున్నానగా నైట్ మాకు అభ్యంగన స్నానం చేపిస్తారు. స్నానం సేమ్ పెళ్లి టైపా? అచ్చమైన పెళ్లి. అలాగ అంటే మీ కమ్యూనిటీలో అలా చేస్తారు పెళ్లి. మా అమ్మగారు సారె తెస్తారు. ఓకే. అంటే పుట్టింటి సారె ఎట్లయితే తెస్తారో ఒక పెళ్లి కూతురికి అలా తెస్తారు. ఎవరు? మీ గురువు గారు? అమ్మగారు ఉంటారా? మా దాంట్లో అమ్మ ఉంటుంది, గురువు ఉంటారు. గురువు లచ్చ తెస్తారు. ఇప్పుడు గురువు అంటే మీరు వాళ్ళ దగ్గర చేరిపోతే గురువు. మరి అమ్మ ఎలా అవుతుంది? అమ్మ ఎవరు? అమ్మ అంటే వాళ్ళు ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక చెల్లి ఉంది. ఒక కొత్త అమ్మాయి వస్తే నేను తన గురువు. నా చెల్లి అమ్మ. ఓకే. తననే అమ్మ అని పిలుస్తారు. ఓకే. ఎంచుకునే అవకాశం కూడా మీకే ఉంటుంది. మీరే సెలెక్ట్ చేసుకొని ఓకే నాకు అమ్మ ఈమె. సో తను ఎలాగంటే ఒక కూతురు పెళ్లి చేస్తే ఎలాగైతే సారె తేవాలనో అలాగే తెస్తుంది. పువ్వులు, పళ్ళు, అమ్మవారికి చీర, నాకు చీర. సేమ్ పెళ్లి లాగా, ఇంకా అచ్చం పెళ్లిలాగా. ఒక తెలుగు సాంప్రదాయమే పెళ్లి. ఇంకా మీకు అంటూ ఒక కోరిక, అదొకటే కోరిక. ఇప్పుడు ఆడపిల్లకి పెళ్లి ఎలాగూ అబ్బాయిలతో అవ్వదు, పెళ్ళి అవ్వదు, ఆ కోరిక ఎలాగూ తీరదు. సో ఇలాగైనా మీ కోరిక తీరుతుంది అని చెప్పేసి మీ కమ్యూనిటీలో మా దాంట్లో ఇది ఒక సారే లాగా, ఒక అమ్మ తీసుకొచ్చినట్టు పెళ్లి టైపు, హల్దీ ఇట్లా అన్ని ఉంటాయి. మొత్తం ఉంటుంది. సేమ్ ఇంకా టోటల్ పెళ్లి లాగా. ముందు రోజు హల్దీ ఫంక్షన్ ఉంటుంది. అప్పుడు ఈ 41 డేస్ అన్ని మర్చిపోతారు కావచ్చు. సంతోషం. అంత పెయిన్ అనుభవించి మా అమ్మ సారీ తెచ్చినప్పుడు కూడా మాకు ముసికేసి ఆడిపిస్తారు. ఓకే. అంటే ఈ రోజుతో నీ బాధలు తీరిపోయాయి, నీ కొత్త లైఫ్ ఇంకా మళ్ళీ పుట్టినట్టే ఇంకా ఆ రోజు. అంతే. అంటే ఇప్పుడు మళ్ళీ మీకు ఆ రోజు ఫంక్షన్ చేస్తారు కదా, మళ్ళీ నేను విన్నాను సేమ్ అదే రోజు ఇయర్ కి సేమ్ మళ్ళీ పుట్టినట్టు ఫంక్షన్ చేస్తాం. ఏమంటారు? తిరుగు పూజ. సో సేమ్ బర్త్డే లాగే చేస్తారు. బర్త్డే లాగే. ఓకే. ఒక అమ్మవారి ఫోటోను పెట్టి అమ్మవారి పూజ ఎట్లయితే చేస్తారో అన్ని చేసి ఇష్టమైన పండు వదిలేసి అమ్మవారి చీర సారి పెట్టి ఒక రోజంతా జాగారం చేస్తాము. ఆటపాట అన్నీ ఉంటాయి. ఒక పెళ్ళిళ్ళు ఎట్లయితే ఉంటుందో మన ఇంట్లో అలాగే ఉంటుంది. అలాగే సేమ్ సేమ్ పెళ్లి. నాకు తల్లి చీర సారి అన్ని తెస్తారు. అదంతా అయిపోయిన తర్వాత ఇంకేంటి లైఫ్? ఇంకా భిక్షాటనకేనా? మొత్తం ఇంకా లైఫ్ అంతే. లైఫ్ అంకితం ఇంకా అటే. ఇంకా పేరెంట్స్ ఉండరు, మనకు చుట్టాలు ఉండరు, ఏం లేదు, మీ పరివారమే. ఇంకా మా పరివారం, ఫ్యామిలీ. ఒక అమ్మ ఉంటుంది, ఒక గురువు, మా పిల్లలు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు అందరూ ఉంటారు. అంటే ఇప్పుడు మీ లైఫ్ ఎట్లయితే కూతుర్లు, అల్లుళ్ళు అంటే నాకు డౌట్ వచ్చింది. చెప్పండి. ఎంత వరకు కరెక్ట్ ఇది? మీరు బాయ్ ఫ్రెండ్ అంటారు, పెళ్ళి అంటారు, మోసపోతారు, డబ్బు యూజ్ చేసుకుంటారు, చాలా వరకు జరుగుతాయి. అది మీ మనసుకు కూడా తెలుసు. ఓన్లీ డబ్బు కోసమే మగాడు వస్తాడు, అది ఇంట్లో వరకు పెళ్ళి అనేది తీసుకెళ్ళాడు, ఇంట్లో కనీసం పరిచయం చేయడు, ఫ్రెండ్స్కి కూడా కనీసం ఇది నా లవర్, నా వైఫ్ అని పరిచయం చేయడు. అలాంటప్పుడు మీ స్థానం ఏంటి అక్కడ? తన దగ్గర మీ స్థానం ఏంటి అసలు? కేవలం ఒక ఉంపుడు గత్తె. అంటే టైం పాస్. అన్ని తెలిసి కూడా ఒక తల్లిదండ్రి దగ్గర దొరకని ప్రేమ, మమ్మల్ని ఇష్టపడ్డామని చెప్తే వాళ్ళ దగ్గర దొరుకుతుందేమో అని ఒక ఆశ.
అంతే తప్ప అది ఎప్పటికీ నెరవేరదని మీకు తెలుసు, తెలుసు. అయినా కూడా ఆశపడతారు. ఉన్నంత కాలము సర్లే ఉండొచ్చు కదా తనతోటి, ఉమ్. ఈ ఒక నెల ఉండొచ్చు, ఒక సంవత్సరం ఉండొచ్చు. తర్వాత ఎంత నరకం చూస్తారు మీరు ఆ అబ్బాయి గురించి? ఆ అబ్బాయి తన మటుకు తను వెళ్ళిపోతాడు. నేను కొన్ని చూశాను, సూసైడ్ చేసుకున్న రోజులు ఉన్నాయి, తాగి ఉన్న వాళ్ళు ఉన్నారు, డ్రింక్ చేసి అలవాటు అయిపోయి వాడే మత్తులోనే ఉండి వాడు మాత్రం డబ్బు యూజ్ చేసుకొని వెళ్ళిపోతాడు. అది మీకు తెలుసు, ఎప్పుడో స్టార్టింగ్ మీరు ప్రేమించేటప్పటికే తెలుసు మీ అందరికీ. అయినా కూడా మీరు మళ్ళీ అదే కంటిన్యూ చేస్తా ఉంటే మిమ్మల్ని మూర్ఖులు అనుకోవాలా, లేదు అంటే వీళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పేసి ఒక ముద్ర వేయాలా అని ఏ ఏ ఏ పరంగా మేము అనుకోవాలి? మీ లైఫ్లో కూడా అలా జరిగి ఉంటుంది అనుకుంటున్నారు, మీరు ఎమోషనల్ అవుతున్నారు? చాలా ఉంది అలాంటిది, చాలా జరిగింది. వైజాగ్లో ఒక అబ్బాయి ఉండే, అబ్బాయి పేరు వద్దు కానీ, ఓకే. 4 years నాతో ఉన్నాడు. 4 years. వాళ్ళ ఇంట్లో పరిచయం చేశాడా మిమ్మల్ని? వాళ్ళ ఇంట్లో తెలుసు కానీ ఇట్లా అని, వాళ్ళ చెల్లికి తెలుసు, వాళ్ళ అమ్మకి తెలుసు. కానీ ఆ అబ్బాయి అట్లా అని చెప్పి పెళ్లి చేసుకోలేడు. తను ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. దాని ద్వారా లాక్డౌన్కి ముందు నేను చాలా సఫర్ అయ్యాను. ఇంకా వైజాగ్ వద్దని చెప్పేసి కర్నూలు జిల్లాకి వెళ్ళిపోయి అక్కడ 1.5 year ఉన్నాను. 1.5 year జ్ఞాపకాలు మర్చిపోలేక. ఓకే. చాలా ఇబ్బంది పడ్డాను. మరి ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు? మళ్ళీ మీరు ప్రేమ, పెళ్ళి ఇవన్నీ ఎందుకు? పెళ్ళి ఇప్పుడు మీ దాంట్లో పెళ్ళి అనేది నమ్ముతున్నారు, మళ్ళీ ఎంతవరకు కరెక్ట్ అది? పెళ్ళి ఒకసారి అవుతుంది, అది అస్తమానం ఎలాగవుతుంది? మరి ఎలా ఎందుకు నమ్ముతున్నారు? వదిలేసి వెళ్ళిపోతున్నారుగా. మరి ఈ చట్టంలో మీకు విడాకులు అంటే ఏమైనా ఉంటాయా పెళ్ళి అయిన తర్వాత? మా దాంట్లో కూడా ఉంటుంది. విడాకులు ఉంటాయా అంటే మీకు ఓన్లీ కమ్యూనిటీలో ఉంటుందా, లేదంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కోర్టు చట్టం కమ్యూనిటీలో ఉంటుంది కానీ కోర్టు చుట్టూ అలా ఏమి ఉండదు? ఒకసారి వద్దు అనుకున్నప్పుడు ఇంకా అబ్బాయి జోలికి మేము వెళ్ళకూడదు, వాడు మీ జోలికి రాకూడదు. వస్తాడు. అది 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 వాళ్ళకు ఒక న్యాయం, మీకు ఫోన్ చేస్తాడు, ఎట్లున్నావు, నీకు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. మళ్ళీ మేము ఇక్కడ ఎమోషన్, అది ఎప్పుడు డబ్బు అవసరం వచ్చినప్పుడు, లేదా వాడికి హెల్త్ బాగాలేనప్పుడు, లేక సమ్ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, నేను దాంతో ఉన్నప్పుడు బాగున్నాను కదా, ఆ టైంలో గుర్తుకొస్తాము. అప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు మేము ఏదైతే వద్దు అనుకున్నామో ఆ లైఫ్ లోకి మళ్ళీ మమ్మల్ని తీసుకొస్తారు, మళ్ళీ మోసపోతారు. తీపి జ్ఞాపకాలు చాలా. ఇది రొటీన్ అయిపోయింది, మీకు అలవాటు అయిపోయింది. ఇంకెంత ఏం లేదులే, మేము కష్టపడకుండానే మాకు డబ్బులు వస్తున్నాయి, వాడికి పెడదాము అన్నట్టు మీ మూర్ఖత్వం మీకే ఉంటది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అన్నది చూస్తారో చూడరో, ఆకలిస్తుందంటే గబగబా వండి పెట్టడము, లేకపోతే ఆన్లైన్ ఆర్డర్ చేయడము. మా కడుపు మేము తింటామో తినమో కూడా తెలియదు. మీకు ఎప్పుడైనా తను ఒకవేళ మీకు అడుగుతున్నాను, మీరు ప్రేమలో ఉన్నప్పుడు కనీసం మిమ్మల్ని ప్రేమగా చూసుకోవడమో, బైక్ మీద తిప్పడమో, సమాజంలో తీసుకెళ్లడమో అలా ఎప్పుడైనా జరిగిందా? జరిగింది, అది కొంతవరకు. ఇందాక చెప్పాను కదా, రాత్రిపూట, డే టైంలో లేదు. ఇప్పుడు ఈ మధ్యలో చేస్తారు. దాన్ని ఏమంటారు? ప్రేమ? ఇంకా దానికి ఏ పేరు పెడతారో కూడా తెలియదు. కేవలం రాత్రిలే పనికొస్తాం మేము, అంతే. వాళ్ళకి మీరు డబ్బుకు పనికొస్తారు, అంతే. మళ్ళీ రాత్రికి మీకు వాళ్ళకు అవసరం, కానీ మీకు మాత్రం ప్రేమ కావాలి. కానీ అక్కడ నుంచి రాదు, మీరు ఇస్తారు, అంతే. వాళ్ళు రాత్రి మాత్రమే ప్రేమిస్తారు, డేలో ఇవ్వరు. డేలో ఫోన్లో చేస్తుంటారు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు. సో మీకు అప్పుడు ఏం అనిపించలేదా, ఎందుకు నేను ఇలా ఎందుకు చేస్తున్నాను, నా లైఫ్ ఏంటి, నేను ఒకరిని నమ్మి ఇంత ఎందుకు చేస్తున్నాను అనేది? కాకపోతే తనతో ఉన్న జ్ఞాపకాలు మర్చిపోలేక, అయ్యో ఇప్పటికన్నా మారుతాడేమో, నాతో ఇప్పుడన్నా హ్యాపీగా ఉంటాడేమో అని ఒక ఆశ తప్ప ఇంకేం లేదు. ఆ మనిషి మారడం తెలుసు. ఇప్పుడు అట్లని చెప్పి మేము ఇంకొకరితో సాహసం చేస్తే అతను, ఓహో నువ్వు ఫస్ట్ వన్తో ఉన్నావు కదా, తను ఇట్లా చేసిండు కదా, నువ్వు నాకు ఫస్టా, ఇదొక వంక, మళ్ళీ ఒక వంక. అందుకే ఉన్నవాంతోనే అడ్జస్ట్ అయ్యి ఎంతకాలం ఉంటే మారతాడేమో, కనీసం 365 రోజులు ఒక్క రోజన్నా గుర్తుకొస్తానేమో కదా అనేసి, అంతే తప్ప. మీకు సమాజంలో ఎప్పుడు అనిపించదా, నేను సేమ్ అమ్మాయిలాగే అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఇట్లా ఎంజాయ్ చేయాలి, వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడాలి, ఇలా వాళ్ళతో ఫొటోస్ దిగాలి, వీడియోస్ చేయాలి అనిపిస్తుంది? ఇప్పుడున్న జనరేషన్లో ఒక అబ్బాయితో నేను ఉన్నాను, ఆ అబ్బాయి చెప్పుకుంటాడు ఇంట్లో, నేను పలానా మనిషితో ఫ్రెండ్లీగా ఉన్నాను. కేవలం ఆ అబ్బాయికే తెలుసు నేను తనతో పడక సుఖం కూడా అనుభవిస్తున్నాను అని. ఓకే. ఇంటికి వచ్చేసరికి అమ్మ నా ఫ్రెండా, అయ్యో ఈరోజు గృహప్రవేశం కదా, వాళ్ళని రమ్మని ఇంట్లో కాలు పెట్టి వెళ్తారు. ఇంట్లో ఈరోజు బర్త్డే ఉంది, దీవిచ్చని ఇంకే, వాళ్ళు వచ్చిపోతే మంచిది.
కానీ ఒక కోడలుగా వాళ్ళకి అవసరం లేదు. కోడలుగా పనిచేయదు. ఒకటే అంటారు, మీకు మన పిల్లలు పుడతారా? పిల్లలు అంటే ఇప్పుడు అమ్మాయిలు పిల్లలు పుట్టకుండా లేరా ఎంతమంది ఉన్నారు. తన అమ్మాయి, తన అమ్మాయి, నువ్వు ఒక ట్రాన్స్. ఇప్పుడు మీరు కూడా అంతే కదా, టోటల్ అమ్మాయిలాగా చేంజ్ అయ్యి అంత నరకం అనుభవించి 41 days అంత అదే నొప్పులు ఒక తల్లి నొప్పులు అంత అనుభవించి అర్థం చేసుకుంటే మాకు ఈ బాధలు ఉండవు. ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి మిమ్మల్ని. పేరెంట్సే. పేరెంట్స్ ఎవరికైనా సపోర్ట్ గా ఉంటే ఎక్కడి వరకైనా మీరు వెళ్ళగలరు. మేము బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు పేరెంట్స్ తో ఉండి హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగా అదేదో జాబ్ చేసుకొని ఉండొచ్చు. ఈ భిక్షాటన కూడా అవసరం లేదు. ప్రిఫరెన్స్ ఉండదు. నలుగురికి తయ్యో నీ కొడుకు అది కదా అంటే నువ్వు బయటికి వెళ్ళకు, ఫ్రెండ్స్తో ఆడుకోకు. ఓకే. సో ఫస్ట్ మీరు అనే మాటల్లో నాకు తెలిసిన కొత్త ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ ఎవరైనా ఇప్పుడు చూసే జనాలకు చెప్తున్నాను, మీ ఇంట్లో కూడా ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళని తరిమి కొట్టి బయటికి పంపించడం కాకుండా వాళ్ళకి సపోర్ట్ చేసి, ఇలాగే దేవుడు రాసిన రాతని మీరు చేంజ్ చేస్తారా? పోనీ హాస్పిటల్ తీసుకెళ్ళి చేంజ్ చేస్తారా? అయ్యేది ఉంటే వాళ్ళే అవుతారు. చేంజ్ అయ్యే అవకాశం ఉంటే వాళ్ళే అవుతారు. వాళ్ళకి ఇలా బతకాలని ఆశ లేదు కదా. వాళ్ళకంటూ ఒకటి రాశారు, అది జరిగిపోయింది. అంతేగాని మీరు నాకు సమాజంలో ఇది జరుగుతుంది, అది రక్తాన్ని మీరు తీసేస్తారా? కాదు కదా. ఇప్పుడు నవమాసాలు మోసి కని పెంచి అంత పెద్దోని చేసి ఇప్పుడు ఇది అని తెలిసిన తర్వాత మీరు బయటికి ఎలా పంపించాలనుకుంటున్నారు? నేను కేవలం ఇది పేరెంట్స్కి మాత్రమే నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్క పేరెంట్స్, ఇది ఎంతవరకు వీడియో వెళ్తుందో నాకు తెలియదు, బట్ ప్రతి ఒక్క పేరెంట్స్కి చెప్తున్నాను, వీళ్ళని గౌరవించి మీ ఇంట్లోనే ఉన్నట్టయితే, మొన్నటికి మొన్న కేసరో అక్కడ జరిగిన టాపిక్ కీసరలో జరిగింది, ఇంకెప్పుడు జరగదు. ఎందుకంటే వాళ్ళు బయట బతుకుతున్నారు కాబట్టి. ఎక్కడైనా చూడండి, తల్లిదండ్రులు నేర్పించిన అలవాట్లు వస్తాయి, బిహేవియర్ వస్తుంది అని చెప్పేసి అంటారు. మీరు వదిలేసిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఏంటి? బయటకు వచ్చి బతుకుతారు. బయటకు వచ్చి బతికినప్పుడు ఇప్పుడు వాళ్ళ రూమ్లో 4 ఉంటారు, 10 మంది ఉంటారు, వాళ్ళతో తిరుగుతారు. ఒకరి అలవాటు చూసి ఇంకొకరికి వస్తుంది. అదే పేరెంట్స్ కరెక్ట్గా ఆలోచించి, మాకు ఇప్పుడు నీకు ఏ అలవాటు ఉంటేంది బిడ్డ, నేను నిన్ను కన్నాను, నువ్వు నా దగ్గరే ఉండొచ్చు, నాతోనే ఉండు, ఎవరేమనుకుంటే ఏంటి, నువ్వు నా రక్తానివి అని చెప్పేసి మీరు ఉంచుకొని మీరు చదివిస్తే అదే వాళ్ళు జాబ్ చేసుకుంటే, కానీ భిక్షాటన కోసము రోడ్ల పొంటి ఇట్లా విడిగా ఉండడం, అంత నరకం అనుభవించి ఉండడం అవసరం లేదు కదా వాళ్ళకు కూడా. మీరు ఆలోచించండి. పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను, ఓన్లీ వాళ్ళు మీకు డబ్బు కోసమే కాకుండా ఓన్లీ డబ్బు కోసమే పనిచేస్తారని నేను ఎంత రీసెర్చ్ చేసినా ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ మహిళ ఇదే చెప్పింది. మేము ఓన్లీ పేరెంట్స్కి డబ్బు కోసం మాత్రమే పనిచేస్తాము. వాళ్ళు ఫోన్ చేస్తారు, డబ్బు అవసరం ఉంది బిడ్డ అనుడితోటి డబ్బు కొట్టాలి కానీ ఇంటికి వెళ్ళకూడదు. ఇప్పుడు వర్ష గారు కూడా అదే చెప్పారు, ఓన్లీ డబ్బు కోసం మాత్రమే ఫోన్ చేస్తారు, బట్ డే టైంలో ఇంటికి రావద్దు బిడ్డ, రాత్రి పూటే వచ్చి ఒక అరగంటనో గంటనో ఉండి వెళ్ళాలి. ఇది ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుంది? పేరెంట్స్కి ఎంతవరకు కరెక్ట్గా ఉంది? ఇది కరెక్ట్ కాదు. సో జనాలకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ట్రాన్స్ మహిళలకి వాళ్ళు కూడా ఒక అమ్మాయిలే. ఎందుకంటారా? వాళ్ళు ఇప్పుడు అమ్మాయిలు అంటే అమ్మాయి పుట్టుక ఉంది కాబట్టి, వాళ్ళు దేవుడిచ్చింది కాబట్టి అమ్మాయిలాగా పుట్టేసారు, అయిపోయింది. కానీ వీళ్ళకి సెకండ్ ఛాన్స్, ఇది సెకండ్ లైఫ్. ఇది సెకండ్ లైఫ్ అన్నప్పుడు వాళ్ళు టోటల్ అమ్మాయిలాగా చేంజ్ అయ్యి, వాళ్ళు టోటల్ అమ్మాయిలాగా చేంజ్ అవ్వడానికి ఎన్ని ఆపరేషన్స్ ఉంటాయి, ఎన్ని సర్జరీస్ ఉంటాయి, ఎంత నరకం అనుభవిస్తారు. ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటల్లో కూడా విన్నారు మీరు, 41 days చాప మీద పడుకోబెట్టడం, ఒక బెడ్ ఉండదు, ఏది ఉండదు, ప్రతి ఒక్కటి వాళ్ళు నరకం అనుభవించి, ఈవెన్ యూరిన్ పోవాలన్నా కూడా వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో ఇప్పుడు వర్ష గారు చెప్పడంతో అది మీరు వినుంటారు. అంత నరకం అనుభవించి పొట్టకూటి కోసం భిక్షాటన చేసే వాళ్ళని టార్గెట్ చేసి యూట్యూబ్లలో, సోషల్ మీడియాలలో అంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. నలుగురు తప్పు చేశారా, ఆ నలుగురికి శిక్ష వేయండి. అంతేగాని టోటల్ కమ్యూనిటీకి పుట్టకోటి కోసము లేకుండా వాళ్ళకి చేయొద్దు. దయచేసి అందరికీ చెప్తున్నా, జనాలకు చెప్తున్నా, ఇప్పుడు ఓన్లీ వాళ్ళు యూట్యూబర్స్ కోసం మీరు చూసిందే నిజం అనుకోకండి. ఒక్క చేయి కలిస్తే కాదు, 2 చేతులు కలిస్తేనే. వాళ్ళకు ఊరికే కోపం రాదు. వాళ్ళు కూడా ఏదో అనుంటారు, వీళ్ళు కూడా అనుంటారు. వాళ్ళు చేసింది తప్పే, 100% తప్పు. కానీ నేను చెప్పేది ఒకటే, ఆ టాపిక్ గురించి మళ్ళీ ఎత్తకుండా వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది, మేము ఆశీర్వదించడానికి మాత్రమే వస్తాము, మేము ఇచ్చింది తీసుకొని ఆశీర్వదించి పోతాము అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూస్లో జరిగింది కూడా. అది మీరు చూసే ఉంటారు. పాజిటివ్ని ఎందుకు చూడట్లేదు జనాలు? ఓన్లీ నెగిటివ్ ఒక్క పాయింట్ని మాత్రమే ఎందుకు చూస్తున్నారు? తనకు తగిలిన దెబ్బ మాత్రం చూస్తున్నారు. కానీ మరి అక్కడ 4 అమ్మాయిలు కూడా చెయ్యి ఇంజూర్ అయింది, చెయ్యి ఇరిగిపోయింది, ఒక అమ్మాయికి నెత్తికి కుట్లు పడ్డాయి. ఆ అమ్మాయిలను ఎందుకు చూపించట్లేదు మీరు? ఓన్లీ అబ్బాయిని మాత్రమే చూపిస్తున్నారు.
ఒక ఇల్లు కట్టుకున్న వ్యక్తిని మాత్రమే చూపిస్తున్నారు కానీ అక్కడ భిక్షాటన కోసం వెళ్ళింది ఆ అమ్మాయిని ఎందుకు చూపించట్లేదు మీరు? ఆమె చేసింది తప్పే, కానీ వాళ్ళు కూడా అదే తప్పు చేశారు కదా, మళ్ళీ రిటర్న్లో కొట్టారు కదా, రిటర్న్లో కొట్టారు, జరిగింది అంతా అయిపోయింది. మళ్ళీ ట్రాన్స్ మొత్తానికి ఇది ఎందుకు శిక్ష ఇస్తున్నారు? వాళ్ళు ఎలా బతకాలి? ఇవన్నీ కేవలం అక్కడ ట్రాన్స్ కొట్టిరని చూపిస్తున్నారు, కానీ అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి. మరి తను కొట్టింది ఎందుకు చూపించట్లేదు? విన్నారు కదా, సీసీ క్యామ్స్ ఉన్నాయి. ఆ సీసీ క్యామ్ ప్రకారం చట్ట ప్రకారం వెళ్ళండి. ఇదెందుకు సోషల్ మీడియాలో వాళ్ళని బ్లేమ్ చేయడము? చట్ట ప్రకారం వెళ్ళండి. వాళ్ళు నలుగురు తప్పు చేశారా, నలుగురికి శిక్ష వేయండి. అంతేగాని టోటల్ ట్రాన్స్ కమ్యూనిటీకి ఎందుకు తప్పు అని వేలెత్తి చూపిస్తున్నారు? జనాల్లో ఏం పోర్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నారు? మీరు చూపించి ఒక్కదానికి, కానీ మా కమ్యూనిటీలో అయితే మా కమ్యూనిటీ తరఫున కూడా వాళ్ళకి కొంత దూరంలో పెట్టడం జరిగింది. అలాగే పోలీస్ కేసు జరిగింది. ఇప్పుడు అందట్లో కేవలం ఒక ట్రాన్సే తప్పుగా చూపిస్తున్నారు. మా కమ్యూనిటీలో కూడా నువ్వు చేసావు తప్పు, అందుకే ఇది అయింది అనేసి వాళ్ళని పక్క పెట్టడం కూడా జరిగింది. అప్పుడు వాళ్ళు ఎన్ని టార్చర్లు అనుభవిస్తున్నారు. ఇటు ట్రాన్స్ దూరం పెట్టారు, అటు చట్టపరంగా వాళ్ళు శిక్ష చూపిస్తున్నారు, ఇటు సమాజంలో చూపిస్తున్నారు. మేమన్న మనుషులమే కదా, మా పైన ఎందుకంత విచ్చేసిన? నేను ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, మేము కూడా మీకులాగా మనుషులమే. మీరు మాకు వేలెత్తి చూపించకున్నా పర్లేదు, కానీ మీరు తప్పు చేశారని కానీ ఎక్కడ చూపించకండి. మేము మిమ్మల్ని వచ్చి ₹1 మాకు ఇవ్వండి, ఈ పూట మీరు ఇస్తేనే భోజనం చేస్తాము అనట్లేదు. ఇచ్చేదేదో పద్ధతిగా, అమ్మ ఇది లేదు ఇది తీసుకొని పోండి అంటే మేము సంతోషంగా వెళ్ళిపోతాము. సర్లే, వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సమాజంలో మేము కూడా ఒక మనుషులమని గుర్తించండి, అంతే తప్ప మేము మిమ్మల్ని ఏం బతిమలాడట్లేదు. ఇంకొకటి, ఏ తల్లిదండ్రులు అయితే ఉన్నారో పిల్లల్ని ఒక ఆడ ఒక మగలాగా మేము కూడా ఒక మనుషులమే. నా కొడుకే నా బిడ్డ అనుకోని కనుక మీరు మమ్మల్ని ఇంట్లో ఉంచింటే మేము ఈరోజు బయటకు వచ్చి ఇన్ని అవస్థలు పడేవాళ్ళం కాదు. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మమ్మల్ని ఆదరించుకున్న పర్లేదు కానీ విచక్షణంగా అయితే చూడకండి ప్లీజ్. చూసారు కదా, విన్నారు కదా, నేను కూడా అదే చెప్తున్నాను జనాలకి. ఒకటి చూసింది నిజం అని ఎప్పటికీ అనుకోవద్దు. ఎందుకంటే అన్ని విధాల తరపున చూడండి. ఎందుకంటే ఒక అబ్బాయి తప్పు చేస్తే అబ్బాయికి శిక్ష పడుతుంది, ఒక అమ్మాయి తప్పు చేస్తే అమ్మాయికి శిక్ష పడుతుంది. కానీ ఒక ట్రాన్స్ మహిళ తప్పు చేసిందంటే టోటల్ ట్రాన్స్కి ఎందుకు శిక్ష పడాలి? వాళ్ళు ఎక్కడ బతకాలి? మరి మీరు ఇప్పుడు వాళ్ళని బ్లేమ్ చేశారు కాబట్టి వాళ్ళకు ఒక పూట అన్నం పెట్టండి తీసుకొచ్చి. ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, ఎవరైతే సోషల్ మీడియా ఉన్నారో అందరు వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు కదా, ఒక పూట అన్నం పెట్టండి పిలిచి. చూస్తాను, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా, జాబ్ చేసుకోవచ్చు కదా, పని చేసుకోవచ్చు కదా. ఎవరిస్తారండి పని వాళ్ళకి? ఇంట్లో పనిస్తారా? ఇవ్వరు. పోనీ బయట పనిస్తారా? ఇవ్వరు. ఇప్పుడు వస్తున్నాయి జాబ్స్. ఎప్పటి నుంచి? రీసెంట్గా ఎప్పటి నుంచి జరుగుతున్నాయండి మీకు జాబ్స్? 1 ఇయర్ దగ్గర. గవర్నమెంట్ ఎప్పుడైతే చేంజ్ అయిందో, ఈ ప్రభుత్వం ఎప్పటి నుంచి చేంజ్ అయిందో వాళ్ళకి ఒక ట్రాఫిక్ విషయంలో కానీ, కలెక్టర్ విషయంలో కానీ, హాస్పిటల్లో డాక్టర్ విషయంలో కానీ ఇప్పుడు ఒక 10 మంది ఉంటారు వీళ్ళ తరఫున జాబ్ చేసేవాళ్ళు. ఎక్కువనే ఉన్నారు తెలంగాణలో, ఎక్కువ మంది ఉన్నారు ఈ 1 ఇయర్ నుంచి. మరి ప్రీవియస్ చదవని వాళ్ళ పరిస్థితి అండి, వాళ్ళకి ఏమీ లేదు. మరి వాళ్ళు ఎలా బతకాలి? సీపర్ పని ఇస్తానంటారు కానీ అది కూడా ఇవ్వరు. ఇస్తామంటారు కానీ ఇవ్వరు కదా. పోనీ ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఎందుకు? మనిషి కాదా మీరు? మృగమా? ఒకసారి ఇస్తేనే తెలుస్తుంది వీళ్ళు కూడా పని చేస్తారా చేయరా. చంపేస్తారా పని చేస్తే? మరి ఎందుకు ఇవ్వట్లేదు? అదే చెప్తాను కదా, ఇప్పుడు ఒక ట్రాఫిక్ ఉంది, ఒక ఇంకోటి మెట్రో దాటి కూడా ఉంది. అలాగే వాళ్ళకి శిక్షణ ఇచ్చినట్టు మీరు కూడా సరే ఎవరన్నా ఒకళ్ళు ఒక నెల మా ఇంట్లో పని చేసి చూడమ్మా మేము చూస్తామని ఎవరన్నా ఇవ్వచ్చు కదా. అట్లా ఇవ్వరు. అది మీరు ఒకసారి జనాలకి చెప్తే మీ లోపల ఏం ఆలోచన ఉంది, బయట మీకు ఎందుకు వర్క్ ఇవ్వట్లేదు? మేము కూడా చెప్తున్నాం, మేము అన్ని రంగాల్లో మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కొందరు వంట చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు ఇంటి డెకరేషన్ వాళ్ళు ఉన్నారు, కొందరు ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. చదువురాని వాళ్ళు ఇప్పుడు ఒక ఇంట్లో 4,000 జీతం ఇచ్చారు, అలాంటి ఒక 3 ఇండ్లు దొరికితే 12,000 వస్తాయి. మాకు నెలంతా గడిచిపోతుంది. మాకంటే ఎవరున్నారు? నెలంతా గడిచిపోతుంది. అట్లా మీరు ఉద్యోగాలు ఇవ్వరు, అది కాక వేలెత్తి చూపించి మిమ్మల్ని బ్లేమ్ చేయడం. పని చేసుకొని బతకొచ్చు కదా. ఒక గృహాని కోసం అని పోతే ముందు గేట్లు వేసేస్తారు, మీరు ఇంటికి రాకండి. ఎందుకు వస్తారు ఇంట్లోకి? అంతే. ఇప్పుడు మీరు ఒక శుభకార్యం చేసుకోవడం ఒక ₹100 ఇస్తారని వెళ్తాము. నువ్వు అదే ఇంట్లో శుభకార్యం చేసుకో మేము రాము కదా, మీ ఇంటికి రారు. అట్లా అందరికీ చెప్తున్నాను, మాకు కూడా ఒక పని ఇచ్చి చూడండి, మేము చేస్తాము. చేయకుండా అయితే లేము. మేము కూడా చిన్నప్పటి నుంచి ఇంట్లో కష్టపడే ఇలాగ వచ్చిన వాళ్ళము.
అది. ఎందుకంటే మేము ఎంతో కొంత చదువుకున్నాం. మాకు చదువుకి మీరిచ్చే ఆఫర్స్ మాకు నచ్చినాయి అనుకో, ఈ జాబ్ చేసుకోవచ్చు మేము అని ఉంటాం. ఏది లేక కనీసం ఇంట్లో పని మనిషి కదన్నా జాబ్ ఇవ్వండి. అంతే తప్ప మీరు భిక్షాటన తప్ప దేనికి పనికి రారు అని మాత్రం అనకండి. మళ్ళీ దయచేసి అందరికి కూడా. మళ్ళీ వాళ్ళే ముద్రేస్తారు, వాళ్ళే చేస్తారు, మళ్ళీ పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళే చెప్తారు. వాళ్ళ ఇంట్లో ఇవ్వరు కదా! అదే. ఇప్పుడు ఒక ట్రాన్స్ ఇంటికి వచ్చిందంటే, అయ్యో! వాళ్ళ ఇంటికి కొచ్చిదొచ్చింది. ఎందుకొచ్చిందో? డబ్బులకొచ్చిందా? ఉమ్, లేక వాళ్ళ పిల్లలు ఏమన్నా హరాస్మెంట్ చేసిండ్రా? ఉమ్, లేక వాళ్ళ పిల్లలు ఉంచుకున్నారా? ఇంతే. ఇంట్లో పని కోసం కాదు. ఇంట్లో పని కోసం కాదు. అట్లెందుకు ఇవ్వరు? అదే మీ ఇంట్లో ఒక కొడుకో మాలాగైతే అప్పుడు మీకు తెలుస్తుంది బాధ. అయ్యో! వీడు బయటికి పోయి భిక్షాటన చేస్తే బాగోదు కదా! ఏదైనా జాబ్ చూద్దాము. ఓ జాబ్ సెట్ అయిపోతదండి ఇంకే. మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే నేను బాయ్స్ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్షిప్ చేయాలి, బయట తిరిగితే ఇది అనుకుంటారు అది అనుకుంటారు, కానీ వాళ్ళు మమ్మల్ని దగ్గర రానివ్వట్లేదు, సీక్రెట్గా ఓన్లీ ఫోన్లోనే మాట్లాడుతున్నారు, బట్ బయట తిరగలేకపోతున్నాను అన్న ఫీల్? చెప్తాను కదా! వాళ్ళు చేసే సీక్రెట్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే ఫ్రెండ్స్ అమ్మా, అక్క వరుస అయిపోతుంది. కనీసం ఫ్రెండ్ గైనా పరిచయం ఆ చేస్తారు, పూటకి అక్క వరుస అక్క అయిపోతుంది, ఫ్రెండ్ కాస్త అక్క అయిపోతుంది. అప్పుడు మేము చెప్పుకోలేము. ఏమనంటే నిన్న ఇంట్లో ఒక అక్క అని చెప్పినా లేకపోతే చెల్లి అని చెప్పినా మనం ఏదైనా మనం చూసుకున్నాం, ఇంట్లో వాళ్ళకి వద్దు అంటే ఏమంటే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను కదా, ఇంట్లో వరకు ఎందుకు అంటే ఇప్పుడు అక్క అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే నైట్ మళ్ళీ సంసారం చేస్తాడు. నీకు నేను కావాలన్నా ఇంట్లో వాళ్ళు కావాలన్నా ఓకే, మళ్ళీ సంసారం చేస్తాడు అక్క అని ఖచ్చితంగా. లేకపోతే తెలిసిన వాళ్ళు ఉన్నారనుకో, అయ్యో తిను ఆ అబ్బాయి కదా అంటే మా ట్రాన్స్గా మారిపోయిండు, ఎంతైనా ఫ్రెండ్ కదా జాగ్రత్తగా ఉండంటారు. మళ్ళీ ఏమన్నా అంటే డబ్బులు లేవు కదరా పలానా మనిషిని అడగొచ్చుగా, ఏమైనా అవసరానికి ఇస్తారేమో. ఓకే, మళ్ళీ అప్పుడు గుర్తుకొస్తాను. అప్పుడు ప్రేమతో బంగారం ఎట్లుంది నాన్న, ఇంటికి రా ఒకసారి. ఓకే. ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ పెట్టింది కదా, అవును, లేడీస్కి బస్సెస్ ఫ్రీ, అలా మీకు ఏమైనా ఉందా? ఆధార్ కార్డులో మేము ట్రాన్స్ కాబట్టి ఫ్రీయే. ఫ్రీయే. సో గవర్నమెంట్ మిమ్మల్ని ఓకే చేస్తుంది కానీ సమాజం మాత్రం ఓకే చేయట్లేదు. ఒకప్పుడు గవర్నమెంట్ ఏమో కానీ ఇప్పుడు గవర్నమెంట్ మాత్రం మాకు అన్ని విధాల సహాయం చేస్తుంది. కానీ సమాజం మాత్రం అలాగే ఉంది, చేంజ్ అవ్వట్లేదు. సో సమాజం చేంజ్ అవ్వాలంటే మీలో మార్పు ఏం రావాలి, సమాజంలో ఏం మార్పు రావాలి? అదే చెప్తున్నాను కదా, అందరిలాగే మమ్మల్ని చూడండి. మేము అందరిలాగే మిమ్మల్ని చూస్తున్నాము. నలుగురు చేసిన తప్పుకి అందరినీ బ్లేమ్ చేయకండి. ఎవరు తప్పు చేస్తారో వాళ్ళకి మా కమ్యూనిటీ తరఫున కూడా జరిగింది, బయట వాళ్ళ తరఫున కూడా జరిగింది. మాకు మేము శిక్ష వేసుకున్నాము, మళ్ళీ ఇంకెందుకు పోర్ట్రేట్ చేస్తారు? మరి మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు వాళ్ళకి? ఒక అబ్బాయి తప్పు చేస్తే అందరు అబ్బాయిలు అనట్లేదు, ఒక అమ్మాయి తప్పు చేస్తే అందరు అమ్మాయిలు. ఆ వీడియో మేము చూపించాం, పోలీసు వాళ్ళకి చూపించినా సరే లేదు, మీరు కొట్టిందే చూపిస్తున్నారు. ఆ వీడియో మేము చూపించాం కూడా పోలీసు వాళ్ళకి. మరి ఇప్పుడు చాలా మంది వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది వరకు 6 ఏళ్ల బాలిక నుంచి 60 ఏళ్ల ముసలమ్మ వరకు రేపులు జరిగిన సంఘటనలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, చట్ట ప్రకారం కేసులు అయ్యాయి. మరి అలాంటప్పుడు ఒక్కరినే నిందిస్తున్నారు కదా. ఇప్పుడు ఒక అబ్బాయి తప్పు చేస్తే మీ అబ్బాయిలు ఏమన్నా అందరు ఇంతేనా? అందరూ అంతే అంటాం. అందరూ అంతే. ఒక అమ్మాయి కూడా అట్లనే అంటాం. ఇప్పుడు ఒక భర్తని కుక్కర్లో చంపిన వాళ్ళు ఉన్నారు, డ్రమ్ములో, ఫ్రిడ్జ్ లో. చాలా మంది అయితే అమ్మాయిలని రోడ్డు మీద చంపేస్తారు. కానీ వాళ్ళకు ఉండే ప్రిఫరెన్స్ మాకు లేదు. మా ఒక ట్రాన్స్ రోడ్ మీద చనిపోయిందంటే, అయ్యో చనిపోయిందా, రాత్రి బయటకు పోయి ఉంటుంది, ఎవరు అబ్బాయిని ఏదో అని ఉంటుంది, వాళ్ళు వేసేసారు. దానికి కేసు లేదు, ఇంకా కేసు లేదు. చచ్చిపోయి ఏమైనా చేసుకొని కేసు లేదు, చంపినా కేసు ఉండదు, కొట్టినా కేసు ఉండదు, వాళ్ళని ఏమన్నా కేసు ఉండదు. ఫస్ట్ వాళ్ళు అంటారు మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అనేసి. కంప్లైంట్ ఇచ్చినా ఎప్పుడైనా పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. పిలుస్తారు, ఏమైందంటే అప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్తారు, రాత్రి ఇట్లా చేసింది, అగమ్మ నువ్వే తప్పు చేస్తున్నామంట కదా. అదే ఒక అబ్బాయి చూసినా కూడా కంప్లైంట్ ఇస్తే అది తీసేసుకుంటారు. కానీ మీరు అట్లా ఇస్తే కొట్టినా తిట్టినా ఎక్కడ కూడా దాన్ని ఏమంటారు ఆదరణ లేదు. ఎవరి నిర్లక్ష్యం ఇది? సమాజం. గవర్నమెంట్ కాదు. సమాజం మారితే మీకు మీ లైఫ్ అనేది సెట్ అవుతుందని మీరు మారుతారు. ఆ నలుగురు చేసే తప్పుని కూడా సమాజంలోనే ఉంది. ఇప్పుడు మీరు ఒక అడుగు ముందుకేస్తే మేము కూడా అదే అడుగు ముందుకేస్తాము. మీరు అక్కడనే ఉంటే మేము ఇక్కడే ఉంటాము. కానీ అది మొత్తానికి అయితే పేరెంట్స్ సపోర్ట్ లేదు కాబట్టి మీరు ఇలా మొత్తానికి ఇలా అయిపోతుంది. అదే తల్లిదండ్రి మాతో నువ్వు ఎట్లున్నా సరే మాతో ఉండనింటే మేము ఇట్లా బయటకు వచ్చేవాళ్ళం కాదు, మాకు ఉండేది కాదు. సో అలా పేరెంట్స్ లేకపోవడం వల్ల చిన్నపిల్లలు ఎలా అయితే
దారి తప్పుతారో సేమ్ యాస్టీస్ మీరు కూడా దారి తప్పుతున్నారు. అంటే అందరు కాదు, కొంతమంది దారి తప్పుతున్నారు. ఇప్పుడు మొన్న ఏదైతే జరిగిందో తల్లిదండ్రులు లేరు కాబట్టే అది వాళ్ళు అలా చేశారు, అవునా? సో అలా చేసినప్పుడు ఏం చేయాలి? ఆ నలుగురికి మాత్రమే శిక్ష వేయాలి. సో టోటల్ కమ్యూనిటీని మాత్రం బ్యాట్ చేయొద్దు. అందరినీ యూట్యూబర్స్ని కానీ జనాలకు కానీ ఇదే కోరుకుంటున్నాను, దయచేసి కమ్యూనిటీని మొత్తం బ్యాట్ చేయొద్దు. వాళ్ళకు కూడా ఒక లైఫ్ ఉంది, వాళ్ళని కూడా కొంచెం మనుషుల్లాగా చూడండి. అండ్ వాళ్ళని అందరినీ బ్లేమ్ చేసి వాళ్ళు పొట్టకూటి కోసం భిక్షాటనకు వెళ్లకుండా చేయొద్దు. అండ్ జనాలకు కూడా చెప్తున్నాను, వాళ్ళని ఎక్కడ కానీ ఈ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ మీరు మళ్ళీ 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 పుండు మీద కారం వేసినట్టు మళ్ళీ మళ్ళీ అదే టాపిక్ ఎత్తొద్దు. ఇంకా మీరు ఇచ్చే ఒక 10 రూపాయల కోసం వాళ్ళని 10 నిమిషాల పాటు బాధ పెట్టడం అనేది 100% రాంగ్. సో అలాంటి పొరపాటు చేయొద్దు. అండ్ దయచేసి నేను అదే కోరుకుంటున్నాను, ఆ అమ్మాయి ఎంతైతే ఇప్పుడు బాధపడుతుందో మీరు కూడా మీ ఫ్యూచర్లో ఏదైనా జరిగినప్పుడు కూడా అంతే బాధ ఉంటుంది. సో వాళ్ళని కూడా మనుషుల్లాగా చూడండి, మనుషుల్లాగే చూద్దాం. ప్రతి ఒక్కటి కూడా అంతే, ఆ వేలో మాత్రమే వాళ్ళని చూడండి. కానీ వాళ్ళు ఒక ట్రాన్స్, వాళ్ళని దగ్గర రానివ్వద్దు. వాళ్ళు మనతో ఉంటే మన సమాజం ఏమనుకుంటుంది, మన పక్కోళ్ళు ఏమనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు. తల్లిదండ్రులే వదిలేసినప్పుడు సమాజం ఏం పట్టించుకుంటుంది? ఇంకా ఫస్ట్ తల్లిదండ్రులు చేంజ్ అవుతే ఖచ్చితంగా సమాజం చేంజ్ అవుతుంది. నేను అదే చెప్తున్నా, ప్రతి ఒక్క తల్లిదండ్రులు చేంజ్ అవ్వండి. ఇప్పటికైనా ఎంతమంది మీ ఇంట్లో నుంచి బయటికి వచ్చారో వాళ్ళందరికీ ప్రేమనివ్వండి. ఎవరెవరైతే మీకు టచ్లో లేకపోవచ్చో కొంచెం ఎంక్వైరీ చేసో, లేదంటే మీ పిల్లలు ఎక్కడున్నారు ఏంటనేది, ఎంతమంది ట్రాన్స్ ఉన్నారు నేను చూసిన వరకు లక్షలలో ఉన్నారు. ఆ లక్షలలో కూడా పేరెంట్స్కి ఎంతమంది దూరం ఉన్నారో కూడా చాలా మంది దూరం ఉన్నారు. అండ్ మీకు వీలైనంత వరకు మీ పిల్లలు ఎవరైనా ఇంట్లో నుంచి కొంతమంది మిస్సింగ్ కేసెస్ పెడతారు, అది మిస్సింగ్ కేసెస్ కాదు. ఈ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఇలా ట్రాన్స్ లాగా మారిపోతేనే వాళ్ళు మీకు చెప్పకుండా ధైర్యం చేయక బయటికి వచ్చేస్తున్నారు. సో అది కేర్ఫుల్గా చూసి, నాన్న ఏంటి నీ పరిస్థితి, ఎందుకు ఇలా ఉన్నావు ఏంటని అడిగి దగ్గర తీసుకొని మీరు ఉన్నట్టయితే మీ కొడుకులు మిస్ అవ్వరు, మిస్సింగ్ కేసు అనేది రాదు. సో అది ఒక్కసారి చూసుకొని ఎవరైతే మిస్ అవుతారో అది ఎంక్వైరీ చేసేసుకొని ట్రాన్స్ లాగా ఉన్నారా అని చెప్పేసి ఒకటి చూసి దయచేసి వాళ్ళకు ఒక మనుషుల్లాగా చూడండి. అండ్ ఇంకొకసారి ఈ టాపిక్ ఎత్తేసి వాళ్ళకి మాత్రం పొట్టకుట్టి లేకుండా చేయొద్దు. దయచేసి నేనైతే అదే కోరుకుంటున్నా. యూట్యూబర్స్కి కానీ అండ్ సోషల్ మీడియా వాళ్ళకి కానీ జనాలకు కానీ ఈ టాపిక్ ఇంతటితో వదిలేయండి. వాళ్ళకి శిక్ష ఉంటే వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. ఆయన తనకేదైనా ప్రాబ్లం ఉంటే తన చట్ట ప్రకారం వెళ్తాడు. అంతేగాని ప్రతి ఒక్కరూ ఆ టాపిక్ తీసుకొచ్చి వీళ్ళ మీద రుద్దకండి. వాళ్ళని కూడా మనుషుల్లాగా చూడండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ట్రాన్స్ కమ్యూనిటీని మనలో ఒకటి అని చెప్పేసి భావించి అందరు ఒకలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేం లేదు. ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, టోనీ.